Hello everyone, I'm Ashok Gajjala, Assistant Professor, St. Mary's Women's Engineering College, Department of ECE. In this lecture, I am going to plan to brief out the radar system subject, which is exclusively for Jntuk Kakinada ECE Department 4-1. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నది వచ్చి ట్రాకింగ్ రేడార్స్. ఇక్కడ ఈ 4th చాప్టర్ నుంచి నేను 4, 5, 6ని బ్రీఫ్ అవుట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అసలు ముందు రేడార్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ సో మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్నది వచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ రేడార్. అంటే అసలు రేడార్ అంటే ఏంటి అనేది ఒక చిన్న క్వశ్చన్ వేసుకుందాము. రేడార్ అనే పదము దేని నుంచి వచ్చిందనంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ పెన్. One moment. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు రేడార్ అని అంటే ఏంటనేది చూద్దామని అనుకున్నాం కదా. సో రేడార్ స్టాండ్స్ ఫర్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి ప్రతి దాంట్లో నుంచి ఒక మొదటి అక్షరాన్ని మనం తీసుకున్నట్లయితే సో అది ఏమవుతుంది అని అంటే రేడార్ అవుతుంది. ఓకే, RADAR రేడార్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే, ఇది రేడార్ యొక్క షార్ట్ అంటే లాంగ్ ఫామ్. ఈ స్క్రీన్ పైన మీరు చూస్తున్నది వచ్చేసి ఏం చూస్తున్నారు మీరు అని అంటే ప్రిన్సిపల్ ఆఫ్ రేడార్. సో అంటే రేడార్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ రేడార్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటనంటే, మనము ఒక టార్గెట్ని డిటెక్ట్ చేయాలి. టార్గెట్ అని అంటే ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూసేది ఒక హెలికాప్టర్ని చూస్తున్నారు. ఈ హెలికాప్టర్ అనేటువంటిది ఎనిమిద మనకు సంబంధించిందా, లేకపోతే ఒక కారు వెళ్తుంటే కారు కావచ్చు, దేన్నైనా మనము డిటెక్ట్ చేయాలి. ఎందుకు డిటెక్ట్ చేయాలి? వెళ్తున్నది మనకు సంబంధించిందా లేకపోతే ఇంకో ఎవరిదా అనేటువంటిది మనం గమనించాలి. ఎలా డిటెక్ట్ చేస్తామని అంటే, మనము ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని జనరేట్ చేసి దాన్ని ఆ టార్గెట్ అని అంటే ఏదాన్నైతే నువ్వు అది ఏరోప్లేనా లేకపోతే బస్సా లేకపోతే ట్రైన్ అని తెలుసుకోవాలనుకుంటున్నావో దాని డైరెక్షన్లో ఈ వేవ్ని పంపించాలి. వేవ్కున్న లక్షణం ఏంటనంటే, అది దేని మీద అయితే పడుతుందో దాని యొక్క లక్షణాలని మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా మనం పంపించేటప్పుడు వెళ్ళేటువంటి సిగ్నల్ని ఏమంటారంటే ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ అంటాము. వెనక్కి తిరుక్కొని వచ్చేటప్పుడు వచ్చే సిగ్నల్ పేరు ఏంటనంటే ఎకో సిగ్నల్ అంటాము. సో ద డిస్టెన్స్ అంటే మనం ఎక్కడి నుంచి అయితే ఈ వేవ్ని పంపిస్తున్నామో ఆ పంపించేది యాంటీనా గుండా వెళ్ళాలి. ఇక్కడ యాంటీనా అనుకుంటే ఆ యాంటీనా గుండా నుంచి పోతుంది. ఇది యాంటీనా సింబల్. దీని నుంచి పవర్ అనేటువంటిది రేడియేట్ అవుతుంది. సో ఆ రేడియేట్ అయిన పవర్ ఇలా ఫ్రీ స్పేస్లో వెళ్ళి దీన్ని తగిలి వెనక్కి వస్తుంది. ఇక్కడ ఎక్కడైతే ఈ సిగ్నల్ ముందరకు వెళ్తుందో అక్కడి నుంచి టార్గెట్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని ఏమంటారు అని అంటే రేంజ్ అంటారు. ఇప్పుడు ఈ టార్గెట్ నుంచి సిగ్నల్ పంపించేదాన్నేమో ట్రాన్స్మిటర్ అంటారు, మళ్ళీ రిసీవ్ చేసుకుంటే రిసీవ్ అవుతారు. ట్రాన్స్మిటింగ్ రిసీవింగ్కి రెండిటికి ఒకే యాంటీనా ఇందులో వాడతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో అంటే పంపించినటువంటి వేవ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అది రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ రిసీవర్లకు వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ పల్స్ని పంపించాలి. అంటే నేనేం చేస్తున్నాను, ఇక్కడ వేవ్ని డిస్క్రీట్లో పంపిస్తున్నాను. డిస్క్రీట్లో పంపించడం అంటే మీనింగ్ ఏంటనంటే మనకు అవసరమైనప్పుడు పంపిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా చెప్పేటప్పుడు ఏంటనంటే మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఇటువైపు నుంచి పంపించేటప్పుడు
ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వేవ్ ఫామ్ తిరిగి వచ్చేదాకా మళ్ళీ దీన్ని ఆన్ చేయకూడదు యాజ్ ఎ ట్రాన్స్మిటర్. అంటే ఇక్కడ ఆన్ చేస్తేనే కదా యాంటీనా గుండా పవర్ బయటకు వెళ్ళేది. సో అప్పుడు దాకా ఆన్ చేయకూడదు అనమాట. ఆన్ చేయాలంటే లోపల ఏదో క్లాక్ సర్క్యూట్ ఇవన్నీ ఉంటాయి, అది మనం ముందుకెళ్ళిన తర్వాత కనుక్కుందాం. సో ఇట్లా ఇది వెనక్ వైపుకి మళ్ళీ ఇలా తిరిగి వచ్చేసి రిసీవర్లో వచ్చిందన్న తర్వాత మనం పంపించాలి. అందుకని ఈ పారామీటర్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూడాలి. దాంతోపాటు ఏంటంటే మనకి ఈ ట్రాన్స్మిటర్ నుంచి ఇట్లా ఈ టార్గెట్ వైపు ఒక డివైస్ వెళ్తుందని అనుకుందాము. ఐ మీన్ సిగ్నల్ వెళ్తున్నప్పుడు ఈ సిగ్నల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎంత వెనక్కి రావాలి అనేటువంటిది ఇది ఎంత ఏరియా పైన పడుతుంది అనే దానిపైన డిపెండ్ అవుతుంది. అలాగే ఎంత బీమ్ అంటే ఆ వేవ్ ఎంత బ్యాక్ రావాలి అనేటువంటిది వచ్చి ఇక్కడ రిసీవ్ అవుతుంది అనేది ఈ యాంటెనా యొక్క అపార్చర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది, వెనక్కి తిరిగి వచ్చే దాంట్లో అదే కాకుండా అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ టార్గెట్ వేవ్ ఏం చేస్తుంది, ఏదైతే వెనక్కి వస్తుందో ఆ వేవ్ అక్కడ మనం దేనిపైన అయితే పంపించినామో దాని నుంచి వచ్చేటువంటి ఎకో సిగ్నల్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ టార్గెట్ అనేటువంటిది ఇక్కడ నేను చూపించే టార్గెట్ హెలికాప్టర్ వచ్చి మూవింగ్ టార్గెట్, మూవింగ్. సో మూవింగ్ టార్గెట్ కాబట్టి ఇప్పుడు ఈ వేవ్ పడేది చెట్ల పైన పడవచ్చు, దాని మీదే పడవచ్చు, మేఘాల పైన పడవచ్చు, దేని మీదైనా పడవచ్చు. సో నాకు కావాల్సినటువంటి ఎగ్జాక్ట్ది అదే ఏంటి, అసలు హెలికాప్టర్కి సంబంధించినటువంటి ఎకో సిగ్నల్ ఏదనేది మనం ఈ రిసీవర్లోకి తీసుకెళ్ళిన తర్వాత క్లాసిఫై చేస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటనంటే మూవింగ్ టార్గెట్ని ఫైండ్ అవుట్ చేయాలి, లేకపోతే అది స్టేషనరీగా ఉన్నదా ఐడెంటిఫై చేయాలి అనేది రెండు కాన్సెప్ట్స్. సో ఫస్ట్ యూనిట్లో అంతా ఏం చేస్తామనంటే ఇట్లా గాల్లో వెళ్ళేటువంటి దాని యొక్క రేడార్ రేంజ్ ఈక్వేషన్ ఏంటనేది కనిపెట్టాలి. అంటే ఎంత దూరం ఉంది అనేది మనకు తెలియాలి కదా, తర్వాత ఎంత స్పీడ్తో వెళ్తుంది తెలియాలి కదా. సో ఓకే, ఇవన్నీ కనుక్కోవాలి. కాబట్టి మనం మొదటి యూనిట్లో ఏం చేస్తారనంటే మీరు రేడార్ రేంజ్ ఈక్వేషన్స్, డిఫరెంట్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కానీ ఎక్విప్మెంట్ కండిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు రేడార్ రేంజ్ ఈక్వేషన్ ఏంటనేటువంటిది మీరు కనిపెడతారు. అప్పుడేంటి, ఈ హెలికాప్టర్ ప్లేస్లో నేను ఏదైనా ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకుంటాను. ఫిక్స్డ్ అంటే అది కదలనిది, కదలని టార్గెట్ గురించి మాట్లాడేది యూనిట్ 1. సో అంటే రేడార్ ప్రిన్సిపల్ అర్థమైంది కదా. రేడార్ ఏం లేదండి, వెరీ సింపుల్. మనము ఈ ట్రాన్స్మిటర్ గుండా అప్పుడప్పుడు మనకి ఏ డైరెక్షన్లో అయితే మనకు కావాల్సిన వస్తువులు ఏవేవి ఉన్నాయో ఆ డైరెక్షన్లో పంపిస్తాం. పంపించినప్పుడు తిరుక్కొని వచ్చే వేవ్ని అనాలిసిస్ చేస్తాము, చేసి అక్కడ ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో కనుక్కుంటాం. అదొక హెలికాప్టరే కాదు, ఇక్కడ నేను హెలికాప్టర్ తీసుకొని చూపించాను. సో ఇదన్నమాట. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా చూపించాను చూడండి, ఇదే డయాగ్రామ్ని సింప్లిఫై చేశాను. అంటే ట్రాన్స్మిటర్ ఉంటుంది, ఇది యాంటీనా గుండా ఇలా సిగ్నల్ వస్తుంది, టార్గెట్ని రిసీవ్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఇదే యాంటీనా రిసీవ్ చేసుకుంటుంది, సింగిల్ యాంటీనానే ఉంటుంది ఇందులో. ఈ రిసీవర్కి వెళ్ళిన తర్వాత దీని అనాలిసిస్ చేసి మనము టార్గెట్ని డిటెక్ట్ చేయడం కానీ ఎంత దూరంలో ఉందో కనిపెడతాము. ఇక్కడ చూసినట్లయితే నేను చూడండి ఇక్కడ యానిమేషన్ రూపంలో చూపించాను. ఇట్లా వేవ్ రెడ్ కలర్లో లేదంటే ట్రాన్స్మిటెడ్ అయితే రివర్స్ అయి బ్యాక్ గ్రీన్ కలర్లో వస్తుంది. ఈ డిస్టెన్స్నే రేంజ్ అంటుంటాం మనము. ఇక్కడ కూడా నేను వచ్చేసి ఏరోప్లేన్ చూపించాను, ఇది మూవింగ్ టార్గెట్. కానీ మనము ఫస్ట్ యూనిట్లో మొత్తం స్టేషనరీ టార్గెట్ కింద నేర్చుకుంటాము. ఇది బ్లాక్ డయాగ్రామ్. ఈ బ్లాక్ డయాగ్రామ్లో చూడండి అంటే ఇంతవరకు చెప్పింది ప్రిన్సిపల్ ఆఫ్ రేడార్ ఆపరేషన్. నేను ఇక్కడ టెక్నికల్గా ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు కాన్సెప్ట్ని కన్వే చేయడం నా యొక్క మెయిన్ ఉద్దేశం. ఇక్కడ చూడండి, ఈ యాంటీనా నుంచి వెళ్ళినటువంటి ట్రాన్స్మిటెడ్ వేవ్ టార్గెట్ని తాకి, ఇది టార్గెట్ని తాకి ఇలా కిందకు వచ్చింది చూడండి, ఇది తిరుక్కొని ఇలా వెనక్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ డూప్లెక్స్ స్విచ్ అని ఒకటి ఉంది కదా, ఈ డూప్లెక్స్ స్విచ్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ డిసైడ్స్ వెన్ ద యాంటీనా యాక్ట్స్ యాజ్ ఎ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. అంటే ఎప్పుడు ఇక్కడ వచ్చేటువంటి ఇప్పుడు రిఫ్లెక్టెడ్ వేవ్ వచ్చినప్పుడు ఇది ఎగ్జైట్ అవుతుంది, యాంటీనా ఎగ్జైట్ అయ్యి ఇలా వచ్చి వస్తుంది, ఇలా పంపించాలి కదా. అంటే దిస్ స్విచ్ టేక్స్ ద డెసిషన్ టు సెండ్, అంటే ఇది ఏం చేస్తుంది, ఈ పల్స్ జనరేటర్ నుంచి వచ్చే వేవ్కి రెస్పాండ్ అవ్వాలా లేకపోతే ఇది ఈ రిసీవర్కి పంపించాలా డిసైడ్ చేసుకుంటుంది. రిసీవర్కి ఎప్పుడు పంపించాలి, రిఫ్లెక్టెడ్ వేవ్ వచ్చినప్పుడు పంపిస్తుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి, ఆర్ఎఫ్ పల్స్ జనరేటర్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్ని
ఈ డూప్లెక్స్ స్విచ్ ద్వారా యాంటీనాకి పంపిస్తాం. ఆ యాంటీనా ఏం చేస్తుంది, ఈ ఫ్రీ స్పేస్లో వేవ్ని పంపించి మళ్ళీ టార్గెట్ని డిటెక్ట్ చేయడానికి చూస్తాము. ఇక్కడ రిసీవర్ నుంచి వచ్చినటువంటి సిగ్నల్ని మనం ఏం చేస్తామనంటే అనాలిసిస్ చేసి చూడాలి కాబట్టి క్యాథోడ్ రే ట్యూబ్ అని చెప్పి చెప్తాం. దీన్నే డిస్ప్లే డివైస్ అంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది అనమాట. ఇప్పుడు మనము ఈ ఎంటైర్ బ్లాక్ డయాగ్రామ్ని గురించి డెప్త్గా తెలుసుకోవడమే మన ఎంటైర్ సిలబస్. ఇక్కడ ఇది మీ సిలబస్ని నేను పెట్టింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్లో ఏమున్నది, ఇక్కడ ఇది రాడార్ బేసిక్స్. దీనిలో ఏం చేస్తాం, మ్యాక్సిమం అనాంబిగస్ రేంజ్ కనుక్కుంటాము. అంటే రేంజ్ ఎంత ఉందో కనుక్కుంటాం. రాడార్ ఈక్వేషన్ ఫామ్ చేస్తాం. రాడార్ బ్లాక్ డయాగ్రామ్ అండ్ ప్రిన్సిపల్ గురించి మీరు చదువుకోవాలి. ఆ బ్లాక్ డయాగ్రామ్స్ చెప్పాను కదా, చేసి నేను ఇచ్చినటువంటి నోట్స్ని చదవాలి. నెక్స్ట్ రాడార్ ఫ్రీక్వెన్సీస్ కూడా చెప్పుకున్నాము, అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఉన్నాయి కదా అవన్నీ. అలాగే ప్రిడిక్షన్ ఆఫ్ పర్ఫార్మెన్స్, మినిమం డిటెక్టబుల్ సిగ్నల్కి ఎప్పుడు మినిమం డిటెక్టబుల్ సిగ్నల్ వస్తుంది, మినిమం రేంజ్ అంటే రిసీవర్ నాయిస్, కొన్ని ప్రాబ్లమ్స్. అంటే మినిమం డిటెక్టబుల్ సిగ్నల్ అని అంటే ఏంటి, ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ ఒక ట్రాన్స్మిటర్ ఉందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రాన్స్మిటర్, ఇక్కడ నుంచి సిగ్నల్ ఎలా వెళ్తుంది, రిసీవర్ నుంచి సిగ్నల్ వెనక్కి వచ్చిందని అనుకుందాం. ఇప్పుడు ఈ యాంటీనాకి కొంత థ్రెషోల్డ్ వోల్టేజ్ ఉంటుంది. థ్రెషోల్డ్ అని అంటే ఏంటనంటే, థ్రెషోల్డ్ సిగ్నల్ అని అంటే ఏంటంటే ఒక 2 volts కంటే ఎక్కువ వస్తేనే ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఇది యాక్టివేట్ అవ్వడానికి ఎంత ఎనర్జీ అవుతుందో, ఎంత ఎనర్జీ అవసరమో అంత ఎనర్జీ అంతకంటే ఎక్కువ వస్తేనే ఈ సిగ్నల్ డిటెక్ట్ అవుతుంది. ఆ మినిమం ఎనర్జీ ఎంతైతే ఉందో అంత వస్తే దాన్ని ఏమంటారంటే మినిమం డిటెక్టబుల్ సిగ్నల్ అంటారు. అలా ఎందుకు అన్నామనంటే అది ఆ మినిమం సిగ్నల్ రెస్పాండ్ అవ్వడానికి ఎంత దూరం నుంచి వచ్చిందో అదే మ్యాక్సిమం రేంజ్ అవుతుంది. మ్యాక్సిమం రేంజ్ అవ్వడం అంటే ఎక్కువ దూరం వెళ్ళిందే కదా మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. ఆ ఎక్కువ దూరం వచ్చిన దానికి నుంచి వచ్చిన దానికి ఇది యాక్టివేట్ అయిందని అనుకో, అది మినిమం డిటెక్టబుల్ సిగ్నల్, అప్పుడు అది మ్యాక్సిమం రేంజ్ అవుతుంది. ఇంకా ఎక్కువ రేంజ్ పెరిగిందని అనుకో, అది రివర్స్లో వచ్చి యాంటీనా చేరదు కాబట్టి అసలు ఆ కేసును మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, అంతే డిటెక్ట్ అవ్వదు అది. అందుకనే మినిమం డిటెక్టబుల్ సిగ్నల్ గివ్స్ ద మ్యాక్సిమం రేంజ్. ఆ తర్వాత ఈ రాడార్ ఈక్వేషన్ ని డిఫరెంట్ కండిషన్స్ అని చెప్పాను మీకు. ఏం చెప్పాము డిఫరెంట్ కండిషన్స్ అని అంటే అనేది మనం స్టడీ చేయాలా. సో స్టడీ చేసేటప్పుడు ఏం అంటే స్టడీ చేయడం అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే యాంటీనా యొక్క పారామీటర్స్ తీసుకుంటాము, అలాగే టార్గెట్ పారామీటర్స్ తీసుకుంటాము, అట్లా డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఏరియా అంటే ఎంత టార్గెట్ పైన ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది అనేది ఆ ఏరియా పైన డిపెండ్ అవుతుంది. ఈ కండిషన్స్ అంతా తీసుకొని డిఫరెంట్ ఈక్వేషన్స్ డిరైవ్ చేస్తే అది రాడార్ ఈక్వేషన్ కిందకి వస్తుంది. అందుకనే ఇచ్చిన నోట్స్ జాగ్రత్త చూడండి. అలాగే సెకండ్ యూనిట్లోకి వస్తాం. సో ఫస్ట్ యూనిట్లో ఏంటంటే ఫస్ట్ యూనిట్ వరకు ఆబ్జెక్ట్ ఈజ్ స్టేషనరీ. సో అంటే ఆబ్జెక్ట్ అనేటువంటిది మీకు ఇప్పుడు చూడండి, ఐ మీన్ టు సేస్ దట్ అంటే ఫిక్స్డ్ టార్గెట్ అని అనుకునేసి మనము ఈ ఈక్వేషన్స్ అంతా డిరైవ్ చేసుకుంటూ వస్తాము. సో ఇప్పుడు ఈ రాడార్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాడార్స్ ఉంటాయి. సో అవేంటి ఇక్కడ ఉన్నాయి చూడండి, సిడబ్ల్యూ అండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ రాడార్స్. సో అంటే కంటిన్యూస్ వేవ్ రాడార్స్, అలాగే పల్స్ రాడార్స్ అనే 2 రకాలు ఉంటాయి. సో పల్స్ రాడార్స్లో ఏం చేస్తాం, మనం డిస్క్రీట్ ప్యాషన్లో చేస్తుంటాము. ఇక్కడ మనం ట్రాన్స్మిట్ చేసే వేవ్ అనేది కంటిన్యూస్ వేవ్ అవుతుంది. కంటిన్యూస్ వేవ్ అని అంటే ఇట్లా సైనసాయిడల్ కావచ్చు. అలా మనం ఏం చేస్తామంటే సిడబ్ల్యూ రాడార్ బ్లాక్ డయాగ్రామ్ వేసి దానికి సంబంధించి ఇవన్నీ 1 by 1 ఆ బ్లాక్ డయాగ్రామ్లో ఉన్నటువంతా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం, అది చూడండి. అలాగే ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ కంటిన్యూస్ వేవ్ రాడార్ ఒకటి ఉంది. ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్ వేవ్ రాడార్. దీనివల్ల ఉపయోగం ఏంటనేటువంటిది బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చి దానికి చెప్పాము. సో ఇవి 2 చూడండి. సో ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ కంటిన్యూస్ వేవ్ రాడార్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకు ఫ్రీక్వెన్సీ డొమైన్ లేక మారిస్తే మనం మొబైల్ టార్గెట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సెకండ్ యూనిట్లోకి ఎందుకు వచ్చినాము అనేది క్వశ్చన్. ఈ సెకండ్ యూనిట్లోకి ఎందుకు వచ్చామనంటే ఇంతసేపు ఫస్ట్ యూనిట్ అంతా ఫిక్స్డ్ టార్గెట్ అని చెప్పుకున్నాం. అట్లా కాకుండా ఒకవేళ టార్గెట్ కదులుతుంటే
ఇక్కడ చెట్టు కూడా ఉండొచ్చు, చెట్టు మీద కూడా నీ వేవ్ పడవచ్చు. పడినప్పుడు నీకు తిరుక్కొచ్చే వేవ్ లో చెట్టు గురించి ఉందా లేకపోతే ఈ మూవింగ్ ఆబ్జెక్ట్ గురించి ఉందా, ఎట్లా నువ్వు ఐడెంటిఫై చేస్తావు అనేది క్వశ్చన్. అందుకనే సైంటిస్ట్ ఏమంటారంటే డాప్లర్ ఎఫెక్ట్ ని కనిపెట్టాడు. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే నువ్వు ట్రాన్స్మిటర్ నుంచి పంపించేటువంటి సిగ్నల్, ట్రాన్స్మిటింగ్ యాంటెనా నుంచి పంపించే సిగ్నల్ ఏదైతే ఆబ్జెక్ట్ పైన, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకో, దీని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వస్తుంటది కంటిన్యూస్ కాబట్టి. వెనక్కి వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆబ్జెక్ట్ మూవబుల్ ఆబ్జెక్ట్ అయినట్లయితే దూరం వెళ్ళిపోతుంది అనుకోండి, దూరం వెళ్ళిపోతుంటే ఈ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. దగ్గరకు వస్తుంది అనుకోండి, ఈ వేవ్ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేటువంటి వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకు పెరుగుతుంది. అలా పెరగడం తగ్గడం జరుగుతున్నట్లయితే అది మూవింగ్ ఆబ్జెక్ట్ అంటాము. ఈ ఫినామినానే డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. సో ఆ డాప్లర్ ఎఫెక్ట్ గురించి స్టడీ చేసి ఈ బ్లాక్ డయాగ్రామ్స్ వేసా అవి మొత్తం చదువుకోవాలి. ఈ ఆల్టిమేటర్ అంటే ఏంటి ఏమనేది. ఆ తర్వాత ఏమైంది, మనము ఫిక్స్డ్ టార్గెట్ కి సంబంధించి, అంటే ఇక్కడ చూడండి ఇవి ఇప్పుడు దాకా కంటిన్యూస్ వేవ్, ఇవి డిస్క్రీట్ కానీ మూవింగ్ ఆబ్జెక్ట్స్ కు వాడచ్చు. ఇక్కడ ఎంటీ అంటే మూవింగ్ టార్గెట్ ఇండికేటర్, అలాగే పల్స్ డాప్లర్ రేడార్. దీనిలో ఏం చేస్తాము, ఎంటీఐ రేడారు గురించి మాట్లాడుతూ దాంట్లో పవర్ యాంప్లిఫైర్ ట్రాన్స్మిటర్ టైపు, పవర్ ఆసిలేటర్ ట్రాన్స్మిటర్ టైపు 2 బ్లాక్ డయాగ్రామ్స్ ఉంటాయి. వాటి గురించి స్టడీ చేయండి. అలాగే డిలే లైన్ క్యాన్సిలర్, డిలే లైన్ క్యాన్సిలర్, అలాగే మనకు చూడండి ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్, బ్లైండ్ స్పీడ్స్, అలాగే డబుల్ క్యాన్సిలేషను, ఎంత క్యాన్సిలేషను, స్టాగర్డ్ పిఆర్ఎఫ్, గేటెడ్ పల్స్ డాప్లర్ ఫిల్టర్స్, ఎంటీఐ పారామీటర్స్, లిమిటేషన్స్ ఆఫ్ ఎంటీఐ పర్ఫార్మెన్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవంతా ఎందుకు చదవాలి అనేది ఒక సింపుల్ లాగా మీకు అర్థమయ్యేటట్టు ఒక సింపుల్ పాయింట్లో చెప్తాను చూడండి. ఈ సింపుల్ పాయింట్ ఏంటనంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను అనంటే ఈ బ్లైండ్ స్పీడ్ అనే ఇప్పుడు ఉదాహరణకు ఇవి ఒక పల్స్ ఇలా పంపించినామని అనుకుందాం. పంపించినప్పుడు అదేమవుతుంది, ఈ పల్స్ టార్గెట్ డివైస్ తగిలి మళ్ళీ వస్తుంది, మళ్ళీ కాసేపు తర్వాత పంపించాం. ఈడేమంటాడంటే ఈ గ్యాప్ లో ఒకవేళ అది మూవింగ్ టార్గెట్ ఇండికేటర్ అండ్ మూవింగ్ డివైస్ అయితే ఈ గ్యాప్ లో నీకు టార్గెట్ మిస్ అవ్వడానికి అవకాశం ఉంది కదా, ఇలా ఉంది కదా, అలాంటప్పుడు నువ్వు ఏం చేస్తావు అని అంటాడు. మిస్ అయిపోతుంది కదా టార్గెట్. అలా చేస్తే దాన్ని ఏమంటారంటే బ్లైండ్ స్పీడ్స్ అంటారు. అలా కాకుండా నేనేం చేస్తాను అంటే 2 పల్స్ ట్రిగరింగ్స్ తీసుకుంటాను, అంటే ఎన్ గేట్ సిస్టమ్. సో ఎన్ గేట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకసారి ఒక ట్రాన్స్మిటర్ నుంచి ఒకసారి వదులుతాను, అది వదిలినప్పుడు సేమ్ ఇంకొక పల్స్ కాసేపు తర్వాత వదులుతాం. అప్పుడు ఈ పల్స్ ఆన్ ఉన్నప్పుడు ఒక డ్యూరేషన్, ఇంకొక పల్స్ ఉన్నప్పుడు ఇంకొక డ్యూరేషన్. కాబట్టి మనకు అప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ లో ఎక్కడా కానీ మనకు గ్యాప్ వచ్చే ఛాన్స్ లేకుండా ఇలా ఉంటుంది వేవ్. సో అప్పుడు బ్లైండ్ స్పీడ్స్ అక్కరవు కాబట్టి టార్గెట్ మిస్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. దాంతోపాటు ఈ యూనిట్లో చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే మనకు స్టేషనరీ ఆబ్జెక్ట్స్ నుంచి కూడా, స్టేషనరీ ఆబ్జెక్ట్స్ అని అంటే ఏంటి మీనింగు, ఇక్కడ చూడండి స్టేషనరీ ఆబ్జెక్ట్స్ అని అంటే మీనింగ్ ఏంటి, కదలకుండా ఉండేటివి. అంటే ఒక వేవ్ను పంపించినప్పుడు మీరు పంపించే రూట్లో చెట్లు ఉండవా, బిల్డింగ్స్ ఉండవా, నదులు ఉండవా, అలాగే అక్కడ ఏరోప్లేన్ వెళ్ళదా. ఏరోప్లేన్ మీరు కనిపెట్టడం మీ ఉద్దేశం, కానీ అక్కడ అన్నీ ఉంటాయి, అన్నిటి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వస్తాయి. సో ఇప్పుడు మీ మెయిన్ టార్గెట్ ఏంటి, ఏరోప్లేన్ మీ మెయిన్ టార్గెట్ కాబట్టి దానిపైన మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఆ రిఫ్లెక్టెడ్ వేవ్ లో సీ నుంచి రావచ్చు, అంటే సముద్రం నుంచి రావచ్చు, పక్కనే ఉన్న చెట్ల నుంచి కూడా రావచ్చు. పక్కన ఉన్నటువంటి చెట్ల నుంచి వీటి నుంచి వెనక్కి మనకు వస్తుంటాయి కదా, వాటిని ఏమంటారంటే క్లటర్స్ అంటారు. క్లటర్ మీన్స్ అన్వాంటెడ్ సిగ్నల్స్. ఆ క్లటర్ని ఎలా ఎలిమినేట్ చేస్తాము అనేటువంటిది దానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్సే ఇవంతా. ఈ డిలే లైన్ క్యాన్సిలర్స్ కానీ, డబల్ లైన్ క్యాన్సిలర్స్ కానీ, గేటెడ్ పల్స్ డాప్లర్ కానీ, ఇవన్నీ ఏంటంటే హౌ యూ కెన్ క్లాసిఫై ఏ క్లటర్ ఫ్రమ్ ది డిజైర్డ్ సిగ్నల్. డిజైర్డ్ సిగ్నల్ ఎవరు, హెలికాప్టర్ నుంచి వచ్చేటువంటిది. అర్థమైంది కదా.
సో అలా ఎలా ఐడెంటిఫై అవుతుంది అని అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మనం సిగ్నల్స్ని మార్చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఏంటనంటే స్టేషనరీ ఆబ్జెక్ట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేటువంటిది మెయింటైన్స్ కాన్స్టెంట్. ఆ విధంగా అప్పుడు మూవింగ్ టార్గెట్స్ ఏమేమవుతుందంటే కాన్స్టెంట్గా ఉండదు. కాబట్టి లైక్ వైజ్ వీ కెన్ క్లాసిఫై ఇట్. ఇప్పుడు ప్రతి కాన్సెప్ట్ మీరు స్టెప్ బై స్టెప్ ఇట్లా కొన్ని డయాగ్రామ్స్ అవన్నీ వేసుకుంటూ నేర్చుకుంటూ పోతే ప్రతి కాన్సెప్ట్ గల డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇది యూనిట్ 3. సో యూనిట్ 3 వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిటర్స్ వాటి అనాలిసిస్ ఇవంతా చూసినాం. యూనిట్ 3 నుంచి ఏంటంటే వీ కెన్ గో ఫర్ లైవ్ ట్రాకింగ్. యూనిట్ 3 అయిపోయింది. యూనిట్ 4 ట్రాకింగ్ రేడార్స్. ఆ ట్రాకింగ్ రేడార్స్లో ఏం చేస్తామనంటే మనకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాకింగ్ రేడార్స్ ఉన్నాయి. మెయిన్గా వచ్చి సీక్వెన్షియల్ లోబింగ్, కోనికల్ స్కాను. ఇవి కాకుండా మనకు మోనోపల్స్ ట్రాకింగ్ రేడార్స్ అని ఉన్నాయి. దీంట్లో యాంప్లిట్యూడ్ టైప్ ఒకటి, పేస్ టైప్ ఒకటి, 2 ఉన్నాయి. ఓకే, అలాగే మల్టిపుల్ మోనో ట్రాకింగ్ రేడార్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది. అలాగే ట్రాకింగ్ రేంజ్ అంటే ఏంటి, అక్విజిషన్ స్కానింగ్ ప్యాటర్న్స్, కంపారిజన్ ఆఫ్ ట్రాకింగ్స్, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం ఇక్కడ. ఓకే, ట్రాక్ ఏం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ని ట్రాక్ చేయడమే మన యొక్క మెయిన్ ఉద్దేశం. ఆ తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ ఓకే అయిన తర్వాత మనం నెక్స్ట్ ఈ ట్రాకింగ్ రేడార్స్ అయిపోయింది, మనకు నాయిస్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. అలా నాయిస్ ఉన్నప్పుడు హౌ యూ కెన్ డిటెక్ట్ ద సిగ్నల్ అనేటువంటిది 5th యూనిట్. దీంట్లో డిఫరెంట్ ఫిల్టర్స్, మ్యాచ్డ్ ఫిల్టర్స్, నాన్ మ్యాచ్డ్ ఫిల్టర్స్ ఉపయోగిస్తాము. సో సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎప్పుడు మ్యాక్సిమం ఉన్నప్పుడు మీకు సిగ్నల్ ఎలా ఐడెంటిఫై చేస్తారు, అంటే మ్యాక్సిమం ఉండాలని అంటే ఎలా చేస్తారు, ఏ ఫిల్టర్స్ని ఉపయోగిస్తారు, సో టెంపరేచర్ సంబంధించింది ఏంటి అనేటువంటిది మొత్తం వచ్చి యూనిట్ 5. యూనిట్ 6లో ఏముంటాయి అని అంటే రిసీవర్ సెక్షన్స్. రిసీవర్ సెక్షన్లో ఏమేమి ఉంటాయి, డిస్ప్లే డివైజెస్ ఉంటాయి, అలాగే డూప్లెక్సర్ ఉంటుంది. డూప్లెక్సర్ ఏం చేస్తుంది, మనకి యాంటీనా నుంచి వచ్చే సిగ్నల్స్ని క్లాసిఫై చేసుకుంటుంది. ఆ డూప్లెక్సర్స్లో బ్రాంచ్ టైప్ అండ్ బ్యాలెన్స్డ్ టైప్, సర్క్యులేటర్స్ యాజ్ ఎ డూప్లెక్సర్స్, ఈ కాన్సెప్ట్ ఉంది. అలాగే యాంటీనాస్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు, రిసీవర్ యాంటీనాస్, పేజ్డ్ అర్రే టైప్ యాంటీనాస్ గురించి మాట్లాడతాం. ఓకే, దాంట్లో క్యాస్కేడెడ్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటో కూడా చూస్తాము. అలాగే రేడియేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, బీమింగ్ స్టీరింగ్, బీమ్ విడ్త్ చేంజెస్ వాటి వల్ల, అలాగే సిరీస్ వర్సెస్ ప్యారలల్ ఫీడ్స్ ఎలా ఉంటాయి, అలాగే అప్లికేషన్స్, డిసడ్వాంటేజెస్, రాడోమ్స్ అంటే ఏంటి, ఇవి ప్రొటెక్టింగ్ లేయర్స్గా యాక్ట్ అవుతాయి. దేనికి అని అంటే యాంటెనాకి. వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. దిస్ ఈస్ అబౌట్ ది ఓవర్ వ్యూ ఆఫ్ సిలబస్. కొంత మనము దృష్టి పెట్టినట్లయితే అయిపోతుంది. ఇప్పుడు ఇది ట్రాకింగ్ రేడార్. సో ఇక్కడ మనము ఇది సింపుల్ ట్రాకింగ్ రేడార్. ఈ ట్రాకింగ్ రేడార్లో ఏం చేస్తాము, ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్మిటర్, ఇక్కడ చూడండి, ఇది ట్రాన్స్మిటర్, ఇది యాంటీనా. సో ట్రాన్స్మిటర్ గుండా యాంటీనా నుంచి బయటకి ఎక్కడికో ఆబ్జెక్ట్కి వెళ్ళిపోయింది అనుకుందాం. ఆ ఆబ్జెక్ట్ నుంచి ఇట్లా రిసీవ్ అయ్యి ఇలా వస్తుంది కదా, పంపించిన తర్వాత డూప్లెక్సర్కి వస్తుంది. డూప్లెక్సర్ సెన్స్ టు రిసీవర్. సో ఈ రిసీవర్ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఇక్కడ వాట్ ఐమ్ ట్రైంగ్ టు లెట్ యు నో అంటే టార్గెట్ అనేటువంటిది ఈ యాంటీనా నుంచి వేవ్ వెళ్తుందని అనుకో, టార్గెట్ ఇక్కడే ఉంటుందా, ఇటు పక్కకు రాదా అంటే ఏమవుతుంది, దీని యొక్క డైరెక్షన్స్ అంతా మారిపోతూ ఉన్నాయి. మారిపోతుంది కాబట్టి ఈ టార్గెట్ని డిటెక్ట్ చేయాలంటే ఏంటి, యాంటీనా ఒకే డైరెక్షన్లో ఫిక్స్ చేసి ఉంటే కుదరదు. ఈ డైరెక్షన్లోనే బీమ్ బయటకు వస్తుంది, అంటే రేడార్ వేవ్. అప్పుడు ఏమవుతుంది, ఈ టార్గెట్ మూవ్ అయ్యే డైరెక్షన్లోకి ఇది మూవ్ అవ్వాలి. అలా మూవ్ చేయాలని అంటే ఇక్కడ నేను వచ్చి సర్వో మోటార్ని ఫిక్స్ చేస్తాను, అందుకని ఇది సర్వో కంట్రోల్ అని దీన్ని పెట్టాం. అప్పుడు ఏం చేస్తుంది, ఇది ఎర్రని క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసి ఏం చేస్తుంది అంటే వచ్చేటువంటి సిగ్నల్లో ఉన్నటువంటి దానికి బేసిక్ అంటే దానికి ఈ యాంటీనా యాక్సెస్ రెండింటిని కంపారిజన్ తీసుకొని ఈ మోటార్ తిప్పుతూ ఉంటుంది టార్గెట్ వైపుకి. సో అంటే సర్వో కంట్రోల్ మెకానిజంను ఉపయోగించి ట్రాక్ చేస్తాం ఎవరిని, ఆబ్జెక్ట్ని కంటిన్యూస్గా ట్రాక్ చేయొచ్చు. సో ఇది సింపుల్ ప్రిన్సిపల్ డయాగ్రామ్ ఆఫ్ ట్రాకింగ్. సో లెట్స్ హ్యావ్ ఏ పాయింట్ ఆన్ లుక్. ఇక్కడ చూడండి, ట్రాకింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూస్లీ మెయింటైనింగ్ యాంటీనా బీమ్ ఆన్ ద టార్గెట్ అండ్ ఎకో సిగ్నల్ విత్ ఇన్ ద రేంజ్ గేట్. సో
అది ఒకటి. And the radar which detects the target determines the location as well as the predicted trajectory. Trajectory means path, as well as the future coordinates known as a tracking radar. అంటే మనము ఫ్యూచర్లో అది ఎటు పాత్రలో వెళ్తుంది ఇవంతా ట్రాక్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది measured coordinates, error signal will be generated. Antenna should move based on the error signal to maintain the target within the beam. Okay, we can adjust this antenna as shown. Okay, and the operation in radar depends upon the angular information. Why? Because we have to adjust the servo motor to track the object right. So servo motor తో ఏం చేస్తాం, యాంటెనాని తిప్పుతాం. యాంటెనాని తిప్పడం అంటే ఏంటి, బీమ్ ని టార్గెట్ డైరెక్షన్ లోకి అడ్జస్ట్ చేయడం, అదన్నమాట. ఈ ఎంటైర్ స్లైడ్ లో అదే ఉంది. సో యాంగులర్ ఎర్రర్ సిగ్నల్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ ఎ ఇన్పుట్ టు ఫర్ ది servo motor. Servo motor is present here, and the controlling mechanism, I mean, okay, servo motor based on control system. This servo system will steer means tippadi, steer the antenna as per the error input and will check the target. సో ఎప్పుడైతే థీటా 0 అవుతుందో, ఎర్రర్ సిగ్నల్ అనేటువంటిది 0 అవుతుందో అప్పుడు టార్గెట్ డిటెక్ట్ అయినట్టు, అంటే ఇట్స్ అండర్ ట్రాకింగ్. సో వేరియస్ మెథడ్స్ ఫర్ జనరేటింగ్ ద ఎర్రర్ సిగ్నల్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఏ సీక్వెన్షియల్ లాబింగ్. ఇక్కడ మనకు చాలా టెక్నిక్స్ ఉపయోగిస్తాము. సీక్వెన్షియల్ లాబింగ్ టెక్నిక్, కోనికల్ స్కాన్, సైమల్టేనియస్ లాబింగ్ ఆర్ మోనోపల్స్ ట్రాకింగ్. సో డేటా అవైలబుల్ ఫర్ ట్రాకింగ్ radar may be display on the cathode rope. సో ఈ డేటాని అంతా cathode ray tube లో మనం చూపిస్తాము. ఇక్కడ now I am going to tell you the different types of tracking radars what we have. So we have different types of tracking radar: single target tracking radar, automatic detection and tracking radar, track while scan radar, and phased array tracking radar, monopulse tracking radar. సో ఈ సింగిల్ టార్గెట్ ట్రాకింగ్ రాడార్ అని అంటే ఏంటి, ట్రాక్స్ ఏ సింగిల్ టార్గెట్ at fast data, high data rates, and it employs the closed loop servo system to keep the errors signal small. And applications ఎక్కడ, ట్రాకింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ మిసైల్ టార్గెట్స్ దగ్గర ఉపయోగించుకుంటాము. అలాగే వాట్ ఇట్ మీన్ బై ఆటోమేటిక్ డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడార్. Automatic detection and tracking radar means this tracking is preferred in air surveillance tracking radars, low data rates than the single target tracking radar. Okay, and tracking is open loop, antenna position is not controlled by the data processing. And next case వచ్చి ఏంటి, track while scan radar. So this is rapidly scans the, ఎవరిని స్కాన్ చేయాలి మనము, టార్గెట్ ని, scans the limited angle error to maintain the track with moderate jitter rate on more than one target within the coverage of antenna, and at the same time scans limited error sector to maintain the tracks simultaneously and such. So data rate అనేటువంటిది moderate, can track number of targets, ఎక్కువ targets ని track చేయగలదు, and equivalent track while scan అంటే ట్రాక్ చేస్తూ స్కాన్ కూడా చేయగలదు. TWS సిస్టమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎయిర్ డిఫెన్స్ రాడార్, అంటే ఎయిర్ ఫోర్స్ లో ఉపయోగిస్తాము, అంటే ఏరోప్లేన్స్ లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ క్రాఫ్టింగ్, ల్యాండింగ్ అండ్ ఎయిర్ బోర్న్ ఇంటర్సెప్షన్ రాడార్స్ టు ట్రాక్ ది మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఇవి ఈ 4 గురించి. లాస్ట్ వచ్చి ఫేజ్డ్ అరే ట్రాకింగ్ రాడార్. సో ఇదేంటి, ఇట్స్ ఎ లార్జ్ number of targets can be held track. అంటే మనము కొంచెం గ్యాప్ తో n నెంబర్ ఆఫ్ యాంటెనాస్ ఇలా ఫిక్స్ చేస్తాం. అప్పుడు ఒక యాంటెనా దగ్గర మిస్ అయినా ఇంకొక యాంటెనా నుంచి స్టిమ్యులే వచ్చి పడిపోతుంది కదా, అది నా ఉద్దేశం. ఇట్లా సపరేట్ ఒక సర్టెన్ డిస్టెన్స్ తో పక్కన గ్రూప్ ఆఫ్ యాంటెనాస్ కనెక్ట్ చేసి వాటిని ఇలా సమ్ చేయడమో డిఫరెన్స్ చేయడమో చేస్తాం. అలా చేస్తే అవి వచ్చి ఫేజ్డ్ అరే ట్రాకింగ్ రాడార్స్ అంటారు. అంటే ఎక్కువ యాంటెనాస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ డన్ ఆన్ టైమ్ షేరింగ్ బేసిస్, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికే జరుగుతుంది. బీమ్ ఈజ్ ఎలక్ట్రానిక్లీ స్విచ్డ్ ఫ్రమ్ వన్ యాంగులర్ పొజిషన్ టు అనదర్ పొజిషన్ ఇన్ microseconds, and it combines the rapid update rate of a single target and tracking
with ability of ATD to hold many targets in track, and at the same time high data rates. The cost is very high. Radars are used why because ఎందుకంటే ఎక్కువ యాంటెనాస్ ఉపయోగిస్తాం కాబట్టి కాస్ట్ ఉంటుంది. రాడార్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్. ఎందుకంటే మనకు వెన్ డైరెక్షన్స్లో సిగ్నల్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఏ డైరెక్షన్లో సిగ్నల్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి యాంటెనా యాక్టివేట్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాకింగ్ రాడార్స్. మనం ఇప్పుడు సింపుల్ ఫినామినా ఏమని చెప్పుకున్నాము, సీక్వెన్షియల్ లోబింగ్, కోనికల్ స్కాన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ అసలు యాంగిల్ ట్రాకింగ్ అంటే ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. యాంగిల్ ట్రాకింగ్ అని అంటే ఏంటి, మనము ఒక యాంగిల్ బేస్డే కదా. ఇప్పుడు ఇక్కడ ఏరోప్లైన్ ఉందని అనుకుందాం, ఇక్కడ యాంటీనా ఉంది, ఇక్కడ ఫిక్స్ చేసినాం, ఈ యాంటీనా నుంచి వేవ్ ఇలా వెళ్ళింది, ఈ ఈ విమానం ఇక్కడే ఉంటుందా, ఉండదు కదా. సో అంటే ఇటువైపుకి వెళ్ళొచ్చు, అంటే ఏమవుతుంది, బీమ్ యాక్సెస్ని బేస్ చేసుకొని ఇట్లా యాక్సెస్ ఉంది. సో ఇది యాంగిల్ కాబట్టి దీన్ని యాంగిల్ ట్రాకింగ్ అని అంటున్నాము. ఇక్కడ చూడండి, వెన్ ద టార్గెట్ ఈస్ అప్రోచింగ్ ద యాంటెనా ఈస్ టు బి మూవ్డ్ కంటిన్యూస్లీ టు ట్రాక్ ది టార్గెట్ టు డిటర్మిన్ ది డైరెక్షన్ ఇన్ విచ్ ది యాంటెనా బీమ్ నీడ్స్ టు మూవ్ ఆన్. A measurement has been done at two different beam positions. ఓకే, ఇక్కడ చూడండి, అంటే టూ డిఫరెంట్ బీమ్ పొజిషన్స్ లో మనం ట్రాక్ చేస్తాం. అందుకని ఇక్కడ టూ ఉన్నాయి చూడండి, బీమ్ ఏ, బీమ్ బి. అంటే ఏమవుతుంది, ఈ బీమ్ అనేటువంటిది ఈ పొజిషన్కి ఈ పొజిషన్ మధ్య అలా అలా ఉంటుంది. ఓకే, ఇవి రెండు మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ టార్గెట్ డిటెక్ట్ అవుతుంది. రెండు ఫిగర్స్. డూ యూ గెటింగ్ మై పాయింట్? అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ ఇక్కడికి వచ్చింది అనుకున్నాం, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇది యాంటెనా పొజిషన్. వేవ్ అనేటువంటిది ఇలా వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, అంటే వెనక్కి ఇట్లా తిరుక్కుంటూ వస్తుంది. ఒకవేళ దీని ఈ పొజిషన్ వైపు పంపించాం, ఇలా తిరుక్కుంటూ వస్తుంది. ఓకే, ఇట్స్ జస్ట్ లైక్ ఎ లోబ్. ఇది యాంటెనా అని అనుకుందాం, అలా ఫామ్ అవుతుంది. యాక్చువల్గా యాంటెనా యాక్సెస్ అనేటువంటిది ఇంకోండి ఇలా ఉంటుంది, యాంటెనా యాక్సెస్. ఓకే, అది దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. ఇక్కడ ఈ థీటా రిప్రజెంటేషన్స్ ఇవన్నీ ఒకసారి మీరు చదివినారంటే యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఇది చూడండి, there are two overlapping antennas patterns that cross overs the bird site direction, and target is located in the example at the right of the bird site angle theta chi, and the amplitude alpha b of the target echo signal is in the beam B is larger than the amplitude A in the beam A. అంటే ఇక్కడ చూడండి, ఈ ఫిగర్లో ఏమవుతుంది, ఇదిగోండి, ఈ బీమ్ ఏ యొక్క యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంది యాజ్ కంపేర్ దిస్ అని చెప్తున్నాం పాయింట్. అండ్ విచ్ ఇండికేట్స్ టూ బీమ్స్ షుడ్ బి మూవ్డ్ ఇన్ రైట్ టు బ్రింగ్ ది టార్గెట్ వేర్ సైడ్ పొజిషన్. Okay, if you want to track the target, base site is always maintained in the direction of the target. సో ఈ బోర్ సైట్ అని అంటే ఇదిగో ఈ యాంగిల్ ఎప్పుడు టార్గెట్ ఎటువైపు ఉందో ఆ దాంట్లోకి మనం మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేయడం అంటే సర్వో మోటార్ ద్వారా మ్యాచ్ చేపిస్తాం, అదనమాట. ఇక్కడ చూడండి, మెథడ్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ది ఎర్రర్ సిగ్నల్ మే బి క్లాసిఫైడ్ ఇంటూ, అంటే ఎర్రర్ సిగ్నల్ ని ఎలా మనం అనాలిసిస్ చేస్తాం అని అంటే, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అని అంటే, దేర్ ఆర్ 2 టెక్నిక్స్ వీ కెన్ యూస్. అంటే 3 ఉన్నాయి యాక్చువల్గా. ఫస్ట్ వచ్చి సీక్వెన్షియల్ లోబింగ్ టెక్నిక్ ఆర్ కెనికల్ స్కానింగ్. సీక్వెన్షియల్ లోబింగ్ టెక్నిక్ అని అంటే ఏం ఉపయోగపడుతుంది అంటే, ఇట్ వర్క్స్ ఆన్ టైమ్ షేరింగ్ ఇన్ ఏ సింగిల్ బీమ్. అంటే ఏమవుతుంది, ఒక పొజిషన్ వైపు ఒక టైంలో పంపిస్తాం, ఇంకో పొజిషన్ వైపు ఇంకో టైం చేస్తుంది. అంటే 2 ఫిక్స్డ్ పొజిషన్స్ మధ్య ట్రాక్ చేస్తూ ఉంటాము. అలాగే కోనికల్ స్కాన్ అని అంటే ఏంటంటే, యాంటెనా బీమ్ ఈజ్ స్విచ్డ్ బిట్వీన్ 2 పొజిషన్స్. అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పొజిషన్స్ మధ్య ఇట్లా కోనికల్ షేప్లో టార్గెట్ని మనం స్కాన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా సైమల్టేనియస్ లోబింగ్ ఆర్ మోనోఫల్స్ లోబింగ్ అంటారు. సో ఇక్కడ ఏమవుతుంది, మోర్ దాన్ 1 సైమల్టేనియస్ బీమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రాకింగ్. అంటే ఒకటే వాడము, ఎక్కువ బీమ్స్ను ఉపయోగిస్తాం. ఎక్కువ బీమ్స్ను ఉపయోగించడం అంటే యాంటెనాస్ ఎక్కువ ఉంటాయి అని అర్థం. Usually 4 simultaneous beams are used for 2-dimensional tracking. అంటే మన సింగిల్ డైమెన్షన్, 2 dimension and 3 dimensions. సో 2 and 3, 2 కంటే ఎక్కువ వస్తే అవన్నీ వచ్చి ఇమేజ్ అనమాట. ఇమేజ్ ట్రాకింగ్ జరుగుతుంది అప్పుడు. ఇది యాంగిల్ ట్రాకింగ్ సంబంధించినటువంటి అనాలిసిస్. ఎర్రర్ని టార్గెట్ చేయడం కోసం సీక్వెన్షియల్ లోబింగ్, కోనికల్ స్కాన్, సైమల్టేనియస్ లోబింగ్ ఆర్ మోనోపోల్
అని చెప్పి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వీ హ్యావ్ ఏ లుక్ ఆన్ సింగిల్ బీమ్ అండ్ మల్టిపుల్ బీమ్. ఇవి డిఫరెన్సెస్ ఎప్పుడన్నా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. సో సింగిల్ బీమ్కి సంబంధించిన అటువంటివి ఎవరంటే ఈ ఫస్ట్ 2, మల్టిపుల్ బీమ్ ఏమంటానంటే లాస్ట్ది. అందుకని ఇక్కడ చూడండి సీక్వెన్షియల్ లోబింగ్ అండ్ కోనికల్ స్కాన్, సైమల్టేనియస్ లోబింగ్, మోనోపల్స్, రాడార్స్. ఇది సింప్లరు, ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. 1 యాంటీనా కావాలి, ఇక్కడ మల్టిపుల్ యాంటీనాస్ కావాలి. లెస్ ఎక్విప్మెంట్, ఇక్కడ మోర్ ఎక్విప్మెంట్. నాట్ అక్యురేట్, ఇక్కడ అక్యురేట్ మెజర్మెంట్ దాని జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ యాంటీనాస్ ఉన్నప్పుడు మనం స్కానింగ్ కేపబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని. సో నంబర్ ఆఫ్ పల్సెస్ ఆర్ రిక్వైర్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ది ఎర్రర్ సిగ్నల్స్. ఇక్కడ ఏమవుతుంది, సింగిల్ పల్స్ ఈస్ యూస్ టు డిటర్మిన్ ది యాంగులర్ ఎర్రర్. యాంగులర్ ఎర్రర్ ఎందుకు డిటెక్ట్ చేయాలి, ఎర్రర్ మినిమైజ్ అయితేనే కదా నీకు ఆబ్జెక్ట్ ట్రాక్ అయ్యేది. అది ట్రాక్ అవ్వడం అంటే ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంటెనా యాక్సిస్. సో ఇక్కడ టార్గెట్ ఉంది, ఈ యాక్సిస్ ఇలా ఉంది. ఈ యాంగిల్ ఎప్పుడైతే 0 అవుతుందో, 0 అవ్వడం అంటే ఏంటి, ఇప్పుడు ఈ యాంటెనా నేను ఈ యాంటెనా తిప్పాలి, అప్పుడు యాంటెనా ఇటు పక్కకు వచ్చినట్టు ఇటు వచ్చినట్టు, అప్పుడే ఈ 2 పొజిషన్ మ్యాచ్ అయింది కాబట్టి థీటా బికమ్స్ 0. దట్ మీన్స్ ద ఆబ్జెక్ట్ ఈస్ ట్రాకింగ్. దట్స్ ఇట్. ఓకే, ఇవి డిఫరెన్సెస్. ఇప్పుడు సీక్వెన్షియల్ లోబింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ సీక్వెన్షియల్ లోబింగ్ టెక్నిక్ మీరు గమనించినట్లయితే ఇది సీక్వెన్షియల్ లోబింగ్ సంబంధించింది. దీంట్లో మనము ఏం చేస్తాము, యాంటెనా రొటేట్ చేస్తాము. ఓకే, యాంటెనా ప్యాటర్న్ కెన్ commonly employed with tracking radars is symmetrical pencil beam, which is elevation and azimuthal beam widths are approximately equal. Actually, the difference between the target position and reference position is the angle error. Already we have discussed these all the points. So అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, the error signal is obtained అంటే from the target, not on the switching axis. సో టార్గెట్ నుంచి మనం తీసుకుంటాం ఇవంతా. ఓకే, సో ఇది ఎందుకు సీక్వెన్షియల్ లోబింగ్ అంటాము, ఇట్స్ వన్ ఆఫ్ ద మెథడ్ ద డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ of a error signal is in one coordinate is switching a single antenna beam between 2 angular positions. This is called lobe switching or sequential switching or sequential lobing. అంటే 2 పొజిషన్స్ కి మధ్య మనము ఆల్రెడీ చెప్పాము, 2 పొజిషన్స్ కి మధ్య స్విచ్చింగ్ ఆపరేషన్ చేస్తాం, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. అప్పుడు ఈ 2 టార్గెట్ పొజిషన్లు ఎక్కడో దగ్గర మనకు దొరుకుతుంది అని అర్థం. అలా చేస్తే దాన్ని సీక్వెన్షియల్ లోబింగ్ అంటాం. ఆ సీక్వెన్షియల్ లోబింగ్ సంబంధించినటువంటి డయాగ్రామ్స్ ఇవి ఆల్రెడీ చెప్పాను కదా, ఇగోండి 2 పొజిషన్స్ మధ్య స్విచ్ ఆన్ చేసుకుంటా వస్తామని చెప్పేసి. సో ఇవన్నీ వేరియస్ డయాగ్రామ్స్, పొజిషన్ 1 కి పొజిషన్ 2 కి ఉన్నప్పుడు ఈ డయాగ్రామ్స్. ఒకసారి ఇఫ్ యూ లుక్ అట్ దిస్ మ్యాటర్ యూ కెన్ అండర్స్టాండ్. కోనికల్ స్కాన్. కోనికల్ స్కాన్లో ఏమవుతుంది అని అంటే, ఇక్కడ చూడండి మీకు ఈ డయాగ్రామ్ క్లియర్గా అర్థమవుతుంది. ఈ షేప్ లో మీకు యాంటెనాని మనం రొటేట్ చేస్తుంటాము. అప్పుడు ఈ స్పేస్ లో కానీ అది ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే మనకు ఈజీగా ట్రాక్ అయిపోతుంది. సో అందుకనే చూడండి బీమ్ రొటేషన్ ఇలా కోనికల్ షేప్ లో తిరుగుతుంది. సో బీమ్ యాక్సెస్ కి రొటేషన్ యాక్సెస్ కి మధ్య గల యాంగిల్ ని స్క్వింట్ యాంగిల్ అంటారు. సో కోనికల్ స్కాన్ లో ఏం జరుగుతుంది చూడండి, ద యాంగిల్ బిట్వీన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, యాక్సిస్ ఆఫ్ యాంటెనా బీమ్ ఈస్ కాల్డ్ స్క్వింట్ యాంగిల్. ఇట్ కన్సిడర్ యాజ్ ఎ టార్గెట్ పొజిషన్ ఏ. ఇక్కడ చూడండి టార్గెట్ పొజిషన్ ఏ అండ్ ఎకో సిగ్నల్ amplitude will be modulated at a frequency equal to the rotation frequency of the beam. So beam యొక్క frequency ఇవి రెండు ఒకటి అవ్వాలి. Amplitude of echo signal modulation is depends upon the shape of the antenna pattern and squint angle and the angle between the target site and rotation axis. Okay, you can understand from the figure very well. Okay, so the amplitude echo signal will be modulated at frequency equal to the beam rotation frequency. అంటే ఏమంటారు, మనకు బ్యాక్ వచ్చేటువంటి సిగ్నల్ ఏ ఫ్రీక్వెన్సీకి మాడ్యులేట్ అవుతుంది అని అంటే బీమ్ యొక్క రొటేషన్ ఫ్రీక్వెన్సీకి మాడ్యులేట్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ప్రాసెస్ అవుతుంది. సో phase of the modulated depends upon the angle between the target and the rotation. Conical modulation extracted from the echo signal applied to a servo control system and continuous position the antenna rotation axis and the direction of the target. When the antenna is on the target, the line of the sight to the target and the rotation axis coincides. Coincides అంటే రెండు ఒక దానిపైన ఉంటాయి. Coincides coaxial scan modulation is 0. The servo motor are required, one for azimuth అంటే 2 కావాలి సర్వో మోటార్స్, అజిముథల్ డైరెక్షన్ లో ఒకటి, ఎలివేషన్ డైరెక్షన్ లో ఒకటి మూవ్ చేయడం కోసం.
ఇది సింపుల్ డయాగ్రామ్, ఇది కోనికల్ స్కాన్ కి సంబంధించిన సింపుల్ డయాగ్రామ్. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 2 సర్వో మోటార్స్ అవసరం, అజ్ముత్ కి ఒకటి, ఎలివేషన్ కి ఒకటి. అండ్ ఇది చూడండి, ఇది ఇగోండి ఇక్కడ మోటార్లు ఫిక్స్ చేసినప్పుడు మనం యాంటీనాని ఇట్లా ఏ డైరెక్షన్ లో తిప్పాలో అలా తిప్పుకోవచ్చు. స్కాన్ మోటార్, అజ్ముత్ సర్వో మోటార్. సో ఇవి రొటేట్ చేస్తాము. దేని బేస్ చేసుకొని మనకు వచ్చేటువంటి ఎకో సిగ్నల్ బేస్ చేసుకొని ఈ థీటా గాన అపియర్ అయిందని అనుకోండి, అప్పుడు ఈ సర్వో మోటార్ కి మనము సిగ్నల్స్ ని పంపిస్తాము. ఇట్ కెన్ అడ్జస్ట్ అనమాట. ఇది బ్లాక్ డయాగ్రామ్ అండ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ డిఫరెంట్ పొజిషన్స్ లో, డిఫరెంట్ టైం పొజిషన్స్ లో ఉన్నప్పుడు ఏమేమి జరుగుతుంది, ఎలా ఎలివేట్ అవుతుంది, మొత్తం పాయింట్స్ ని మనం ప్రిస్క్రైబ్ చేసాము. ఒకసారి మీరు మెటీరియల్ లో చూస్తే ఈజీగా అర్థం చేసుకోగలరు. హౌ ఇట్ కెన్ డిటెక్ట్స్, ఎర్రర్ మినిమైజ్ అయినప్పుడు డిటెక్ట్ అవుతుంది. అది మీరు మేజర్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది. ఆ ఎర్రర్ మినిమైజ్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సర్వో మోటార్స్ ఉపయోగిస్తాము. మనకు ఆల్రెడీ బేస్ సిగ్నల్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక సిగ్నల్ ని అడ్జస్ట్ చేయడం కోసం sin 2π fst, ఇంకోటి వచ్చి cos 2π fst. దీని తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ గెయిన్ కంట్రోల్ అనేటువంటిది ఒక టాపిక్ ఉంది. ఇది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆటోమేటిక్ గెయిన్ కంట్రోల్ అవసరం ఏముంది? వై? బికాస్ ఎకో సిగ్నల్ యాంప్లిఫైడ్ అట్ ఎ ట్రాకింగ్ రాడార్ రిసీవర్ విల్ నాట్ బీ కాన్స్టెంట్. ఎందుకనంటే కొన్ని కండిషన్స్ వల్ల అది వేరీ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మనకు అంటే బ్యాక్ వచ్చేటువంటి సిగ్నల్ అలా వచ్చేటప్పుడు ఏం చేయాలనంటే ఆ వేరియేషన్స్ లేకుండా మనము దాన్ని కంట్రోల్ చేయాలి. సో దట్ మీన్స్ they can vary with the time. Who can vary? The echo signal from which is coming from the target. There are 3 reasons why the variation takes place in amplitude. Amplitude means అంటే మనకు బ్యాక్ వచ్చే సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఉంటుంది కదా, అంటే సిగ్నల్ అంటేనే యాంప్లిట్యూడ్ అనే ఫ్రీక్వెన్సీ ఉంటాయి లేదా టైము. సో ఎందుకని ఉంటుందంటే ఇన్వర్స్ ఫోర్త్ పవర్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎకో సిగ్నల్ అండ్ రేంజ్ అండ్ కోనికల్ స్కాన్ మాడ్యులేషన్ అండ్ యాంప్లిట్యూడ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద టార్గెట్ క్రాస్ సెక్షన్. ఇవి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఫంక్షన్ ఆఫ్ ఆటోమేటిక్ గెయిన్ కంట్రోల్ is to maintain the DC level of the received output constant and smooth to eliminate such noises like amplitude fluctuations as possible without disturbing the extraction of the desired signal at a conical scan frequency. Yes, AGC is also important for avoiding the saturation by large signals. ఎక్కువ ఎనర్జీ వచ్చినప్పుడు సాచురేషన్ లోకి వెళ్ళిపోతుంది అండ్ లాస్ ఆఫ్ స్కానింగ్ మాడ్యులేషన్ అండ్ అకంపెనీయింగ్ ది ఎర్రర్ సిగ్నల్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, మనకు ఏజీసీ ఫిల్టర్ ఉపయోగించాము. ఏజీసీ ఫిల్టర్ ఏం చేస్తుంది? యాంప్లిట్యూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి అనుకోండి, యాంప్లిట్యూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు ఇట్ కెన్ అడ్జస్ట్. సో బట్ హౌ ఇట్ కెన్ అండర్స్టాండ్ అంటే ఈ ఏజీసీ ఫిల్టర్స్ ద్వారా అర్థం చేసుకుంటుంది. సో ఏ పోర్షన్ ఆఫ్ వీడియో యాంప్లిఫైయర్ అవుట్పుట్ అంటే ఇక్కడ చూడండి, ఇది వీడియో యాంప్లిఫైర్ అవుట్పుట్ ఈస్ పాస్డ్ త్రూ ది లో పాస్ ఆర్ smoothing filter and fed back to the control the gain of the IF amplifier. అంటే ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇట్లా ఇచ్చేస్తాము. లార్జర్ ది వీడియో ఇన్పుట్ వీడియో అవుట్పుట్ అండ్ లార్జర్ విల్ బి ద ఫీడ్బ్యాక్ సిగ్నల్ అండ్ ద గ్రేటర్ విల్ బి ద గెయిన్ రిడక్షన్. సో అంటే ఎక్కువ వీడియో నుంచి అవుట్పుట్ వచ్చినట్లయితే దానికి అకార్డింగ్ గా ఉంటుంది అనమాట. ఇఫ్ ద ఫిల్టర్ ఇన్ ఏజీసీ లూప్ షుడ్ పాస్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఫ్రమ్ ది డైరెక్ట్ కరెంట్ జస్ట్ బిలో ది కోనికల్ స్కాన్ మాడ్యులేషన్. కోనికల్ స్కాన్ మాడ్యులేషన్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నట్లయితే అక్కడ అన్ని ఫ్రీక్వెన్సీస్ ని ఈ ఫిల్టర్ పంపిస్తుంది. అంటే మాడ్యులేషన్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? బీమ్ రొటేటింగ్ ఫ్రీక్వెన్సీ కదా. బీమ్ రొటేటింగ్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ వచ్చినట్లయితే అప్పుడు ఇట్ కెన్ అలౌస్ ది ఆల్ ద ఫ్రీక్వెన్సీస్. లూప్ గెయిన్ ఆఫ్ ది ఏజీసీ ఫిల్టర్ మెజర్స్ ది కోనికల్ స్కాన్ ఫ్రీక్వెన్సీ బిలో సో దట్ ద ఎర్రర్ విల్ నాట్ బి అఫెక్టెడ్ బై ది ఏజీసీ యాక్షన్. So phase shift of the filter must be small if the character is not influenced by the error signal. Phase change in the error signal ఏమవుతుంది? సో ఇట్ ఈస్ ఈక్వివలెంట్. చూడండి ఇక్కడ phase error in the equivalent rotation of the reference axis and the introduces cross coupling and cross talk between the elevation and the azimuthal. అంటే మనకు క్రాస్ టాక్ ఏమన్నా అపియర్ అయితే దాన్ని అది ఎలిమినేట్ చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడ ఇది అన్నమాట. దీంతో పాటు we have another few more points. Crosstalk affects the stability of the tracking and might result in the unwanted nutation motion of the antenna. Okay, in conventional tracking radars, సాంప్రదాయబద్ధమైనటువంటి ట్రాకింగ్ radars లో phase changes introduced by the feedback loop filter should be less than 10 degrees.
అంటే ఏమవుతుంది, ఫేస్ అసలు ఫీడ్బ్యాక్ లూప్ లో ఫేస్ డిఫరెన్స్ ఎందుకు రావాలి, ఎందుకంటే దాని లోపల కాంపోనెంట్స్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కాబట్టి ఫేస్ డిఫరెన్స్ వస్తుంది. ఆ ఫేస్ డిఫరెన్స్ ఎంత యాడ్ అవుతుంది అని అంటే 10 degrees. అలా యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ప్రాసెస్ అవుతుంది సిగ్నల్స్, అది ప్రాబ్లం. అందుకని ఇక్కడ ఏమవుతుంది అంటే ఫీడ్బ్యాక్ లూప్ అంటే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇదిగో ఇది కదా ఫీడ్బ్యాక్ లూప్ అని అంటే. దిస్ ఇస్ కాల్డ్ ఫీడ్బ్యాక్ లూప్. ఇగో ఈ కాంపోనెంట్స్ పైన డిఫ్లెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కదా, ఫేస్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఒకే సిగ్నల్ అంటే మనకి ఏదైతే బీమ్ ఫ్రీక్వెన్సీ ఉందో అలాగే ఉండదు. సో అనదర్ కండిషన్స్ ఏమవుతుంది అంటే బోత్ ద సీక్వెన్షియల్ లోబింగ్ అండ్ కోనికల్ టెక్నిక్ measurement of error in 2 orthogonal coordinates, like orthogonal coordinates are azimuth and elevation, that requires the minimum 3 pulses to be processed. In practice, however, the minimum number of pulses in a sequential lobing is usually 4 per coordinate. Although the conical scan radar can also be operated with only 4 pulses per revolution. This is more usual to have 10 or more per revolution. This allows the modulation due to the angle error to be more of continuous sine wave. So the pulse repetition frequency is usually at an order of the magnitude greater than the conical scan frequency. Thus conical scan frequency also must be at least order of the magnitude greater than the tracking bandwidth. Conical scan on receiving only tracking radiation, non-scanning transmitted beam. But receives with a conical scanning beam to extract the angle error. So analogous operation with the sequential lobing is called lobe on receiving only. ఓకే, ఫైనల్ గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కాన్సెప్ట్ లో ఆటోమేటిక్ గెయిన్ రిప్రజెంటేషన్ ఎందుకు జరగాలి, ఏజీసీ కంట్రోల్ ఎందుకు జరగాలి అని అంటే మనకు రిసీవ్ అయ్యేటువంటి సిగ్నల్లో యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏజీసీ ఫిల్టర్స్ ద్వారా దాన్ని పంపించి డిటెక్ట్ చేసి మనం కాన్స్టెంట్ లెవెల్ కి ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇక్కడ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రాసాము. ఎవరికి సీక్వెన్షియల్ లోబింగ్ ఒకదానికి, ఇంకోటి వచ్చి కోనికల్ స్కానింగ్ సంబంధించి. సో ఇన్ సీక్వెన్షియల్ లోబింగ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఇఫ్ దే ఆస్క్. సో ఈ సీక్వెన్షియల్ లోబింగ్ లో ఏమవుతుందంటే యాంగిల్ అక్యురసీ కెన్ బి నో బెటర్ దాన్ ది సైజ్ ఆఫ్ యాంటెనా బీమ్ విడ్త్. సో యాంగిల్ అక్యురసీ అనేటువంటిది అంత మంచిగా ఉండదు. వేరియేషన్స్ ఇన్ ఈకో స్ట్రెంగ్త్, పల్స్ బై పల్స్ బేసిక్స్ చేంజెస్ ది సిగ్నల్ లెవెల్, దేర్ బై రెడ్యూసింగ్ ది ట్రాకింగ్ అక్యురసీ. Antenna gain is less than the peak gain in beam axis direction, so reducing the maximum range that can measured. Conical scan lo emavutadi, antenna scan rate is limited by the scanning mechanism because of the mechanical and electronics sensitive to the target modulation. Mechanical vibrations wear and tear due to the rotating feed అంటే తిరుగుతుంటాయి కదా, అందుకు ప్రాబ్లం వస్తుంది. క్రియేట్స్ ది కన్ఫ్యూజన్ బై ది ర్యాపిడ్ చేంజెస్ ఇన్ ద సిగ్నల్ స్ట్రెంగ్త్. ఇవి సీక్వెన్షియల్ లోబింగ్ అంటే ఏంటి, కోనికల్ స్కాన్ అంటే ఏంటి అనేది చూద్దాం. మేజర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సీక్వెన్షియల్ లోబింగ్ ఇట్ కెన్ స్విప్ ది సిగ్నల్, అంటే సిగ్నల్స్ ని 2 ఫిక్స్డ్ టార్గెట్స్ మధ్య అటు ఇటు తిప్పుతూ స్కాన్ చేస్తుంది, జస్ట్ లైక్ ఎ లోబ్. కోనికల్ స్కాన్ లో అవుతుంది, ఇది కూడా 2 ఫిక్సెస్ కానీ బట్ విత్ రొటేషన్ ఇన్ టైప్ ఆఫ్ కోనికల్ స్కాన్. కోనిక్ అంటే ఎలా ఉంటుంది, కోనిక్ సెక్షన్ అంటే ఇదిగో ఇట్లా ఉంటుంది, ఈ షేప్ లో మీకు రొటేట్ అవుతుంది. ఈ ఫీల్డ్ లో పడినట్లయితే వెంటనే మనకు టార్గెట్ రిడెక్ట్ చేయడం కుదురుతుంది. ఇది సీక్వెన్షియల్ లోబింగ్ కి. మనకు నెక్స్ట్ టైప్ ఉన్నది మోనోపల్స్ ట్రాకింగ్ రేడార్స్. మోనోపల్స్ ట్రాకింగ్ రేడార్స్ వాట్ ఇట్ మీన్, ఎందుకు అవసరం? సో అంటే చెప్పాను కదా, మల్టిపుల్ అంటే మనకి ఇక్కడ ఒక యాంటెనా ఉండడం వల్ల మనం అన్ని టార్గెట్స్ చేయలేము. కొన్ని అప్లికేషన్ లో ఎన్ నంబర్ ఆఫ్ యాంటెనాస్ ఉన్నాయనుకోండి, బీమ్స్ మనం పంపించగలిగితే మనం టార్గెట్ ని డిటెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో పల్స్ టు పల్స్ యాంప్లిట్యూడ్ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ఎకో సిగ్నల్స్ have no effect on the tracking accuracy of the angle measurements, is made on the basis of one pulse rather than many. There are several methods by which angular error information might be obtained with only a signal pulse.
మోర్ దాన్ వన్ యాంటీనా బీమ్ ఈజ్ యూజ్డ్ సైమల్టేనియస్లీ ఇన్ దీస్ మెథడ్స్. చెప్పాను కదా ఆల్రెడీ, ఎక్కువ వాడతాము. అండ్ కోనికల్ స్కాన్ ఆర్ లోబ్ స్విచింగ్ ట్రాకింగ్ యూటిలైజెస్ ది వన్ యాంటీనా బీమ్. అంటే అవి ఒక వన్ యాంటీనా బీమ్ నే తీసుకుంటుంది. అది కూడా టైమ్ షేరింగ్ బేసిస్. Angle of arrival of echo signal may be determined in single pulse system by measuring the relative phase and relative amplitude of the received signal in each beam. Okay, names simultaneous lobing, monopulse used to describe the tracking techniques. Derive an angle information for the pulse. Most popular monopulse కి సంబంధించినవి. సో దాంట్లో టెక్నిక్ వచ్చి ఒకటి యాంప్లిట్యూడ్ కంపారిజన్ టెక్నిక్, ఒకటి ఇంకోటి వచ్చి పేజ్ కంపారిజన్. 2 టెక్నిక్స్ ఉంటాయండి. మోనోపల్స్ ట్రాకింగ్ రేడర్, మల్టిపుల్ ట్రాకింగ్స్ ఉంటాయి ఇక్కడ, అంటే యాంటీనాస్ ఉంటాయి. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ అక్యురసీని మెయింటైన్ చేయడం కోసం. అండ్ దీంట్లో 2 టెక్నిక్స్ ఉపయోగించి మనం ట్రాకింగ్ చేస్తాము, యాంప్లిట్యూడ్ కంపారిజన్ అండ్ పేజ్ కంపారిజన్. సో మోనో ట్రాకింగ్లో ఎన్ని ఉంటాయండి మనం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మోనో ట్రాకింగ్లో యాంప్లిట్యూడ్ ట్రాకింగ్, సెకండ్ పేజ్ కంపారిజన్. ఈ 2 టెక్నిక్స్ ను ఉపయోగించి మనం నేర్చుకుంటాం. ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ది మోనోపల్స్ కంపారిజన్. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఫిగర్ వచ్చి చూడండి, ఇది అడిషన్. సో చూడండి, ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ డయాగ్రామ్ ఏ టు సి, ఏ నుంచి టు సి వరకు ఉన్నటువంటి పోలార్ కోఆర్డినేట్స్. రైట్ హ్యాండ్ సైడ్ డయాగ్రామ్స్ ఆర్ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్. ఓవర్లాపింగ్ యాంటీనా ప్యాటర్న్స్ అండ్ సమ్ ప్యాటర్న్, డిఫరెన్స్ ప్యాటర్న్ అండ్ ది ప్రోడక్ట్ సిగ్నల్స్. ఇది ప్రోడక్ట్ సిగ్నల్స్. సో ఇక్కడ చూడండి, ఏ బి. మనం ఇప్పుడు 1 by 1 ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇన్ దిస్ టెక్నిక్ RF signals receives from the 2 offset antennas beams. అంటే 2 యాంటీనా బీమ్స్ నుంచి వస్తాయి. Both are combined so that some and different signals are to be obtained simultaneously. అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ 2 యాంటీనా బీమ్స్ వస్తాయి అని చెప్తున్నాం. అంటే 2 యాంటీనాల నుంచి బీమ్స్ తీసుకుంటాం. ఈ రెండింటి మధ్య అడిషన్ ఆపరేషన్, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ తీసుకుంటాము. Some and different signals are multiplied in phase sensitive detector. ఈ సమ్ డిఫరెన్స్ సిగ్నల్స్ ని మల్టిప్లై చేస్తాం టు ఆబ్టైన్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఎర్రర్ సిగ్నల్, డైరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్ సిగ్నల్. అంటే ఇక్కడ డైరెక్షన్ ని మ్యాగ్నిట్యూడ్ ని మెజర్ చేయడమే కదా మన మెయిన్ ఉద్దేశం. ట్రాకింగ్ అంటే డైరెక్ట్ టు ఫైండ్ ద టార్గెట్ కంటిన్యూస్లీ ఇన్ విచ్ డైరెక్షన్ దే ఆర్ ట్రావెలింగ్. దట్స్ వాట్ వీ వాంట్, రైట్? సో కాబట్టి ఇక్కడ ఈ విధంగా మనం మల్టిప్లై చేస్తాం. ఎవరిని ఫస్ట్ స్టెప్ లో తీసుకున్న 2 బీమ్స్ వచ్చే సిగ్నల్స్ ని యాడ్ చేయడము, సబ్ట్రాక్ట్ చేయడం, ఈ 2 కండిషన్స్. తర్వాత ఏం చేస్తాము, పేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ ను ఉపయోగించేసి వీ కెన్ మల్టిప్లైడ్ దెమ్. అండ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ నెసరీ టు డిటర్మిన్ యాంగులర్ ఎర్రర్ టు ఆబ్టైన్ ది బేసిస్ ఆఫ్ సింగిల్ పల్స్. హెన్స్ ద నేమ్ ఈస్ కాల్డ్ మోనోపల్స్. The amplitude comparison monopulse employs 2 overlapping antenna patterns to obtain the angular error in one coordinate. And sum of the 2 antenna patterns. So ante sum cheyadam ela ఏ ఫిగర్ లో చూపించినానంటే ఇక్కడ ఫిగర్ ఏ is shown sum. ఈ రెండిటి సమ్ చేస్తే ఇలా వస్తది. అండ్ డిఫరెన్స్ వచ్చేసి బి ఫిగర్ లో చూపించాం ఇక్కడ. Okay, the sum pattern is used for transmission and both the sum pattern and the difference are used for reception. చూడండి, గుర్తుపెట్టుకోండి, సమ్ ప్యాటర్న్ దేనికి వాడతాం, ట్రాన్స్మిషన్ కు ఉపయోగిస్తాము. డిఫరెన్స్ ప్యాటర్న్ దేనికి ఉపయోగిస్తాము, రిసెప్షన్ అంటే రిసీవ్ చేసుకోవడానికి. ద సిగ్నల్ రిసీవ్డ్ విత్ ది డిఫరెన్స్ ప్యాటర్న్ ప్రొవైడ్స్ ది మాగ్నిట్యూడ్ ఆఫ్ ది సింగిల్ ఎర్రర్ అండ్ సమ్ సిగ్నల్ ప్రొవైడ్స్ ది రేంజ్ మెజర్మెంట్. చూడండి, సమ్ సిగ్నల్ ఏమిస్తుంది, రేంజ్ మెజర్మెంట్ ని, ఎంత దూరంలో ఉంది. అండ్ యూజెస్ టు రెఫరెన్స్ టు ఎక్స్ట్రాక్ట్ ది సైన్ ఆఫ్ ది సిగ్నల్. అంటే ఈ సిగ్నల్ అనేటువంటిది పాజిటివ్ ఆ నెగిటివ్ అని చెప్పేది చేయడం కోసం. సిగ్నల్ రిసీవ్స్ ఫ్రమ్ ది సమ్ అండ్ డిఫరెన్స్ ప్యాటర్న్స్ ఆర్ యాంప్లిఫైడ్ సపరేట్లీ. అంటే సమ్ డిఫరెన్స్ సిగ్నల్స్ వస్తాయి కదా, వాటిని యాంప్లిఫై చేస్తాము by using a separately and combined the phase sensitive detector to produce the error signal characteristics as shown in the figure. ఇక్కడ చూడండి,
ఈ సిగ్నల్లో చూపించినట్లు మనం ఎర్రర్ సిగ్నల్ని ప్రొడ్యూస్ చేయడం కోసం దీన్ని ఉపయోగిస్తాం. ఓకే, దిస్ ఇస్ ది యాంగిల్ వర్సెస్ ఎర్రర్ సిగ్నల్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తక్కువ ఉందనుకో ఇలా రీజ్ అవుతుంది. డైరెక్షన్ వచ్చి నెగిటివ్లోనా పాజిటివ్లోనే కూడా డిసైడ్ చేయడం కోసం నేర్చుకుంటాము. ఇది యాంప్లిట్యూడ్ కంపారిజన్ టెక్నిక్. అలాగే పేజ్ డిటెక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సో పేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ అనేది క్వశ్చన్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇన్ సిస్టమ్ కంటైన్స్ phase sensitive detector which compares the two signals of same frequency. అంటే ఒకే ఫ్రీక్వెన్సీ ఉన్న 2 సిగ్నల్స్ ని మనము కంపారిజన్ చేయడం కోసం ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ నాన్ లీనియర్ డివైస్. సో నాన్ లీనియర్ డివైస్ అంటే లీనియర్ డివైస్ కాదు. లీనియర్ అని అంటే ఇట్లాంటి స్ట్రైట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటి ప్రొడ్యూస్ చేసేటువంటి డివైస్ లాంటిది కాదు. అవుట్పుట్ ఇండికేట్స్ ది డైరెక్షన్ ఆఫ్ యాంగిల్ ఎర్రర్ రిలేటివ్ టు ది బోర్ సైట్. అంటే మనం చెప్పాం కదా, యాంగిల్ ఆఫ్ యాక్సెస్ కి తగ్గట్టు ఇది పనిచేస్తుంది, ఎర్రర్ సిగ్నల్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దో ద పేజ్ కంపారిజన్ ఈస్ డన్, ద magnitude of error signal is determined by the comparison of amplitude signals. ఓకే, ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ది కాన్సెప్ట్. తెలుసుకున్నాం కదా ఏమేమి ఉంటాయి, యాంప్లిట్యూడ్ కంపారిజన్ అంటే ఏంటి, పేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ ఏం చేస్తా తెలుసుకున్నాం. ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్ నోటేషన్ లో ఇప్పుడు మనకు అడిగారని అనుకోండి ఎగ్జామ్ లో ఏం చేయాలి, ఇదిగో ఈ డయాగ్రామ్ ఫస్ట్ చేయాలి, యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనో పల్స్ అని అంటే ఫస్ట్ ఈ డయాగ్రామ్ వేయాలి. సో ఈ డయాగ్రామ్ లో మీరు అనాలిసిస్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది లోకల్ ఆసిలేటర్, 2 మిక్సర్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఐఎఫ్ యాంప్లిఫైర్ తో పేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ నుంచి ఇట్లా వచ్చింది చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది, హైబ్రిడ్ జంక్షన్, ఈ హైబ్రిడ్ జంక్షన్ మెయిన్ పార్ట్ ఇక్కడ. సో ఈ మెయిన్ పార్ట్ లో ఏమవుతుంది, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ యాంప్లిట్యూడ్ కంపారిజన్ ట్రాకింగ్ as shown in the figure. ఈ హైబ్రిడ్ జంక్షన్ చూడడానికి ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ యానిమేటెడ్ రూపంలో ఇచ్చాను చూడండి, ఇలా ఉంటది ఈ హైబ్రిడ్ జంక్షన్. ఈ హైబ్రిడ్ జంక్షన్ ఏమై వస్తుంది, ట్రాన్స్మిటర్ రిసీవర్ ని అటు ఇటు మారుస్తూ ఉంటది. అదంటే ఇప్పుడు చూద్దాం ఎలా అనేది చూద్దాం. సో this is the explanation what I'm trying to tell you. So there are 2 adjacent antenna feeds are connected to the arm of the hybrid junction, ante such as magic T or rat race or short slot coupler. సో ఇవన్నీ మీకు AWP లో వచ్చి ఉంటది కాబట్టి మీకు అవి మీరు అర్థం చేసుకోగలరు. సో అంటే రెండింటి నుంచి వచ్చేదాన్ని దీనికి ఏం చేసాము, ఇదిగోండి ఇక్కడ ఈ 2 యాంటెనాస్ నుంచి వచ్చేదాన్ని హైబ్రిడ్ జంక్షన్ వాటికి ఇచ్చినాము. ఇచ్చినప్పుడు వాట్ హ్యాపెన్స్, ద సమ్ అండ్ డిఫరెంట్ సిగ్నల్స్ ఆర్ అపియర్ అట్ 2 అదర్ ఆర్మ్స్ ఆఫ్ ది హైబ్రిడ్. సో అంటే ఏమైంది ఇక్కడ చూడండి, దీనికి 2 ఆర్మ్స్ ఉంటాయి కదా, ఈ అంటే ఒక దాని దగ్గర రిసీవ్ చేసుకుంటే ఇంకో మిగతా రెండింటికి ఇదిగోండి ఈ 2 ఆర్మ్స్ కి పంపిస్తుంది సమ్ అండ్ డిఫరెన్స్. పంపించినప్పుడు ఏమవుతుంది, ద అవుట్పుట్స్ ఆఫ్ సమ్ అండ్ డిఫరెన్స్ ఆర్ ఈచ్ అట్ ది హెటరోడైన్ టు ద ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిఫైడ్ యాజ్ ఎనీ సూపర్ హెటరోడైన్ రిసీవర్. సో the transmitter is connected to the sum arm and range information is extracted from the sum channel. So sum channel నుంచి range information తీసుకుంటాను and duplexer is included in the sum arm for the protection of the receiver. సో ఈ సమ్ దాంట్లో నుంచి తీసుకునేటప్పుడు దాంట్లో మనకు డూప్లెక్సర్ ని యాడ్ చేస్తుంటాము రిసీవర్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం. డూప్లెక్సర్ గురించి మనం తెలుసుకుందాం లాస్ట్ యూనిట్లో కొంచెం కూలంకషంగా, అంటే వెరీ డీటెయిల్లీ. The output of the phase sensitive detector is in the error signal whose magnitude is proportional to the angle error is proportional to the direction. The output of the monopulse tracking radar used to perform the automatic tracking. And angular error actuates the servo control system to position the antenna. ఎందుకంటే ఆబ్జెక్ట్ ని ట్రాక్ చేయాలి కదా, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ దాంట్లోకి బీమ్ యాక్సెస్ ని మార్చాలి. అలా మార్చి తిప్పగలిగే క్యాపబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే సర్వో మోటార్ మెకానిజం కొట్టది. ఆ సర్వో మోటార్ దేనిపైన పనిచేస్తుంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇప్పుడు ఇక్కడ టార్గెట్ ఉందనుకోండి, బీమ్ యాక్సెస్ ఎలా ఉందనుకో, టార్గెట్ యాక్సెస్ మార్చాలి కదా, ఎవరు మారుస్తారు దీన్ని, ఇక్కడ కనెక్ట్ చేసిన సర్వో మోటార్ ద్వారా చేస్తాం. అది ఈ డిఫరెన్స్ యాంగిల్ కంటిన్యూస్గా ఇస్తుంటాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అడ్జస్ట్ చేస్తాం.
channel feeds to the automatic range tracking. The sign of the difference signal is determined by the comparing the phase of the difference signal with the phase of the sum signal. Sum signal difference item రెండింటి చేస్తాము. If the sum signal in IF portion receives AS cos omega IF t, the difference signal would be either ఇదిగోండి ఇలా అన్నా ఉంటుంది, కాస్ ఉంటుంది, లేదు మైనస్ AD cos omega IF t. అంటే AS is greater than 0, AD is greater than 0 depending upon the side of the center of the target. Since minus AD cos omega t equal to cos d cos of t plus 5, ఈ రెండు ఒకదానికి ఒకదానికి సమానము, ఎందుకంటే లోపలికి యాంగిల్ పంపించినాం కాబట్టి, అంటే మైనస్ను పంపించాం. So the sign of the difference signal may be measured determining the whether the difference signal is in phase or out of 180 degrees. 180 degrees ఇక్కడ ఉన్నట్టే కదా, ఇక్కడ పై ఉంది కాబట్టి, అంటే లోపలికి మైనస్ పంపించాం కాబట్టి ఒకదానికి 180 degrees phase shift ఉంటే అది మైనస్ ఉన్నట్టు. The purpose of the phase sensitive detector is only conveniently furnish this sign. సో ఇక్కడ phase sensitive detector ఏం చేస్తుంది అంటే మెయిన్ పర్పస్ సైన్ ని డిసైడ్ చేయడం కోసం, అంటే పాజిటివ్ నెగిటివ్. అదైపోయింది. యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్, దీంట్లో 2 యాంగులర్ కోఆర్డినేట్స్, అంటే అప్పుడు ఏమవుతుంది, రెండు ఉంటే మీకు ఇక్కడ అప్పుడు ఏం జరుగుతుంది, ఇదిగోండి ఇక్కడ చూడండి ఎక్విప్మెంట్ అంతా 2 phase సెన్సిటివ్ డిటెక్టర్స్ ఉన్నాయి చూడండి. అండ్ అజ్ముత్ యాంగిల్ ఎర్రర్ ఒకదానికి వస్తాం, ఎలివేషన్ యాంగిల్ ఒకదానికి ఇస్తాం, అప్పుడు ఏం జరుగుతుంది. So then what happened means the clutters of the 4 feed generator, 4 partial overlapping antenna beams, this might be used to parabolic reflector and Gaussian antenna or lens. 4 of feed generates the sum pattern, and the difference pattern in one plane is formed by taking the sum of the 2 adjacent feeds, subtracting this from sum of the other 2 adjacent feeds. The difference pattern is orthogonal plane is obtained by adding the differences of the orthogonal adjacent feeds. Total of 4 hybrid junctions are generated, sum channel and azimuthal difference channel, and elevated from the difference channel. అంటే ఇక్కడ 4 ఛానల్స్ వస్తాయి కదా, ఎందుకంటే టూ హైబ్రిడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ హైబ్రిడ్ జంక్షన్స్. దెన్ 3 separate mixers and IF amplifiers for each channel. All 3 mixers are operated from a single local oscillator. Single local oscillator only. So this is here. Okay. Then 2 phase, and also in the block diagram we are having 2 phase sensitive detectors. Extract the angle information for azimuth and from the elevation, and the range information is extracted from the output of the sum channel after amplitude detection. So those points are listed here, and we have to keep in mind that important requirements for amplitude comparison monopole pulse. These are the important. The monopulse antenna must generate the sum pattern with high efficiency and difference pattern with large value of slope at the crossover of the offset beams. So greater the signal to noise ratio, please understand this point, greater the signal to noise ratio and steeper the slope of the error signal in the vicinity of the zero angular error, and more accurate in the measurement of angles. So ఈ కండిషన్స్ ఉన్నట్లయితే మనం మెజర్మెంట్ ఖచ్చితంగా చేయొచ్చు. ఫర్దర్ ద సైడ్ లోబ్ ఆఫ్ ద బోత్ ద సమ్ అండ్ డిఫరెన్స్ ప్యాటర్న్ must be low. So antenna must be capable of desired bandwidth, and patterns must have the desired polarization characterizations. ఇవన్నీ ఉండాలి. ఓకే, నౌ మీకు ఏం చెప్పాను, మోనోపల్స్ ట్రాకింగ్ రేడార్స్ 2 టైప్స్ మన కాన్సెప్ట్స్ మనం చేస్తాం. ఒకటి వచ్చి పేస్ కంపారిజన్, ఇంకోటి వచ్చి యాంప్లిట్యూడ్ కంపారిజన్. యాంప్లిట్యూడ్ కంపారిజన్ లో 2 సపరేట్ గా ఉన్నట్లయితే పేస్ డిటెక్టర్స్, ఐ మీన్ దిస్ వన్
ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్స్ రెండు ఉన్నట్లయితే అప్పుడు ఆ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేస్తాం. సింగిల్ ఉన్నప్పుడు, రెండు ఉన్నప్పుడు. సో రెండు ఎందుకు పెట్టాము? పేజ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడానికి ఒకదానికి, ఇంకొకటి వచ్చి ఎలివేషన్ అండ్ అజిముత్ బోత్ సపరేట్గా చేయడం కోసం. ఈ పేజ్ కంపారిజన్ మోనోఫాల్స్ వాటికి సంబంధించింది. మీరు ఇక్కడ చూడండి, యాంప్లిట్యూడ్ కంపారిజన్, ఇది పేజ్ కంపారిజన్. సో ఈ యాంప్లిట్యూడ్ కంపారిజన్, ఫేజ్ కంపారిజన్ లో ఏమవుతుంది? ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇన్కమింగ్ వేవ్ బీమ్ 1 బీమ్ 2, ఇక్కడ కూడా ఇన్కమింగ్ వేవ్ బీమ్ 1 బీమ్ 2. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఈస్ in tracking techniques discussed so far, based on the comparison of the amplitude echo signals received from the two or more antenna positions. But sequential lobing conicals technique used single time shared base antenna beam micropole pulsar more than the simultaneous beams. The difference in amplitude in several antenna positions are proportional to the error. అంటే యాంప్లిట్యూడ్ డిఫరెన్స్ అనేటువంటిది ఎర్రర్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది కాబట్టి మనం డిటెక్షన్ చేయగలుగుతున్నాం. So but in our case in phase comparison monopulse లో ఏం జరుగుతుంది అని అంటే, a tracking radar which operates with the phase information similar to active interferometer, and it is called interferometer radar, and it is also been called simultaneous phase comparison radar or పేజ్ కంపారిజన్ మోనోపల్స్ రేడార్. ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. ఇలా కూడా అడగచ్చు, మీరు మర్చిపోకండి. అండ్ పేజ్ కంపారిజన్ మోనోపల్స్ యూజెస్ టూ యాంటెనా బీమ్స్ టు ఆబ్టైన్ యాంగిల్ మెజర్మెంట్స్ ఇన్ ది వన్ కోఆర్డినేట్ సిస్టమ్, బట్ టూ బీమ్స్ కవర్స్ ది సేమ్ రీజన్ ఆఫ్ ద స్పేస్. సో హియర్ ఇక్కడ మీరు ఇది గమనించినట్లయితే, ఓకే, హియర్ టూ బీమ్స్ లుక్ ఇన్ ది సేమ్ డైరెక్షన్, వేరస్ ఇన్ ది ఎర్లియర్ కేస్ they look at slightly different directions. అంటే ఒకే డైరెక్షన్ లో ఈ టూ బీమ్స్ ని మనం పంపిస్తాం. అది ఇక్కడ గేట్ పాయింట్. ఓకే, అండ్ దానికి సంబంధించినటువంటి బ్లాక్ డయాగ్రామ్ ఇది. రేడియేషన్ ప్యాటర్న్స్ ఇలా ఉంటాయి. మిక్సర్స్ కి ఇస్తాం, లోకల్ మిక్సర్స్ కి. ఈ రెండు తీసుకొచ్చేసి ఏమవుతుంది? పేజ్ డిటెక్టర్, ఎన్వలప్ డిటెక్టర్. సో రేంజ్ పేజ్ ఎన్వలప్ డిటెక్టర్ ఏం చేస్తుంది? రేంజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యాంగులర్ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ ఏమో పేజ్ డిటెక్టర్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ మీరు డిస్టెన్స్ ఫ్రమ్ యాంటీనా 1 టార్గెట్ ఎంత దూరంలో ఉంటుంది అని దానికి ఇది ఈక్వేషన్. రెండో యాంటీనా దగ్గర నుంచి ఎంత దూరంలో ఉన్నది అని దానికి ఇది. సో పేజ్ డిఫరెన్స్ కి ఫార్ములా ఇదన్నమాట. ఈ విధంగా మనము పేజ్ డిఫరెన్స్ ను ఉపయోగించి కనుక్కుంటాము. లిమిటేషన్స్ ఏంటి? ఎఫెక్ట్ ఆఫ్ గ్రాటింగ్ ది లోబ్స్ డ్యూ టు వైడ్ స్ప్రెడ్ బిట్వీన్ ది యాంటీనాస్. Ambiguities in the angle measurement. To overcome these problems, portion of the parabolic reflectors are slice off to achieve this. ఇదన్నమాట. ఓకే, అలాగే ఇవన్నీ పాయింట్స్ we have to see one by one. So important points to remember in amplitude and phase comparison. Summarize చేశాను points summary. Total number of hybrid junctions generate some azimuth and elevation differences. This is main point. Range information is extracted from the output of the sum channel after amplitude detection. This is major point. And angular error is obtained by comparing the echo amplitudes which accurate servo mechanism position the antenna, and angle of arrival is determined by the comparing the phase difference between signal from the two separate antennas. So antenna phase comparison are not offset from the axis. Limitations in the tracking accuracy. ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయి ఇది కూడా summary. So glint or the angle noise or angular scintillations which affects the tracking radars, especially short range లో ఉన్నప్పుడు ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. Greater the target in angle, greater is the glint error. Receiver noise affects the all radar, mainly determines the tracking accuracy at long range. RCS are amplitude fluctuations of the target echo, both canonical scan and squint lobing tracking, not monopulse. అలాగే సర్వో నాయిస్ ఉండొచ్చు, యాంటెనా బీమ్ పెడుతూ అట్మాస్ఫియరిక్ ఎఫెక్ట్స్, ఇవన్నీ ట్రాకింగ్ అక్యురసీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్. అలాగే ట్రాకింగ్ రేంజ్.
సో ఇక్కడ చూడండి, మనం ఒక ఎకో పల్స్ అని అనుకున్నట్లయితే దీన్ని రెండుగా డివైడ్ చేసి ప్రాసెస్ చేస్తాము, ఎర్లీ గేట్, లేట్ గేట్. సో దీంట్లో మనం ఏం చేస్తామనంటే డిఫరెన్స్ సిగ్నల్ బిట్వీన్ ఎర్లీ గేట్ అండ్ రేంజ్ గేట్స్ ని ఇలా ఉంటుంది. సో ఇదేమవుతుందంటే స్ప్లిట్ రేంజ్ గేట్ ట్రాకింగ్ అంటే రెండు రేంజ్ ని మనం రెండుగా స్ప్లిట్ చేసి మనము ట్రాక్ చేస్తాము ఎకో పల్స్ ని. ఇప్పుడు ఆ ట్రాక్ ఇన్ రేంజ్ అనే కాన్సెప్ట్ మనకు ఇంకొక టాపిక్ ఈ యూనిట్ లో. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ లుక్ అట్ ఇన్ ఎర్లీ డేస్, అంటే పాత రోజుల్లో మనం చూసినట్లయితే ట్రాకింగ్ ఆఫ్ ద టార్గెట్ ఇన్ ద రేంజ్ వాజ్ యూజువల్లీ డన్ మాన్యువల్లీ. అంటే మనిషి దాని నుండి ఆపరేట్ చేసేవాడు. ఇవి స్కోప్ అనేది డివైజెస్, అంటే డివైస్ అంటే చూడడానికి ఉపయోగించే డివైస్. ఎవరిని? రాడార్ వేవ్ని. ఎందుకు చూడాలి? ఆ టార్గెట్ అది అనేది తెలియడం కోసం. సిమిలర్ representation or position hand wheel to maintain the marker on the display over the desired target pip. Okay, second point is setting of the hand wheel was measure of the target range and was converted into electrical signal and supplied to the data processor. Manual ga chesevallam ee process. Manual tracking has many limitations. It cannot be used in the systems such as the missiles where there is no operator presence. So it was soon replaced by the closed loop automatic tracking such as split gate tracker. Split gate tracker uses two split ranges gates called early gate and late gate. Okay, early gate, late gate, and echo pulse shown in the above. Okay, relative position of the gates at a particular instant. The error is shown in figure C. This is the error. If the output of the two gates are subtracted, an error shown in figure C will be the result used to the reposition the center of the gates. ఈ పొజిషన్ ని మనం మార్చుకోవాలి. ఇది ట్రాకింగ్ ఇన్ ద రేంజ్ గేట్స్, అంటే ఇట్లా రెండుగా ఫిక్స్ చేసి మనం ట్రాకింగ్ చేస్తుంటాం. సో amplitude error is the amplitude of the error signal is the measure of the difference between the center of the pulses and the center of the gates. The sign of the error signal determines the direction in which the gate must be positioned by the feedback control systems. When the error signal is zero అయిందని అనుకోండి, అప్పుడు range gates are centered at the pulse. The range gate necessary to perform the automatic tracking in the range offers several advantages as their products. It isolates one target excluding the targets at the other range. It permits the boxcar generator employed. Also, range gating improves the signal to noise ratio since it eliminates the noise from the other range intervals. Hence, the width of the gate should be sufficiently narrow to minimize the extraneous noise. Reasonable comparison is to make, okay, and it eliminates the noise from the other range intervals. Hence, the width of the gate should be sufficiently narrow to what I'm trying to let you know is, hence the width of the gate should be sufficiently narrow to minimize the extraneous noise. Reasonable compromise is to make gate width to 2 to 5 times of the pulse width. This is about the range in tracking. And last one is acquisition and scanning patterns. Okay, now the tracking must be find and operate in in these tracking radars must be must find the required before it can be operated as a tracker. So most tracking radars employs the narrow pencil beam for accurate tracking, and in this tracking
but it can difficult to search the large volumes when using the narrow antenna beam width. Okay, search must be done with the care to cover the entire volume. Okay, and more radar therefore must be find the target to be tracked when designated to the target's coordinate to tracker. The radars have been called acquisition radars or designated radar that search radar volumes. అంటే ఈ పాయింట్లో మీకు నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే a tracking radar must be find and acquire its target before it can be operated as a tracker. So types of scanning patterns. The purpose of using the scanning antenna is to find the direction of the target with respect to transmitter. ట్రాన్స్మిటర్ దృష్ట్యా మనము స్కాన్ చేయాలి. ద డైరెక్షన్ ఆఫ్ ది యాంటెనా అట్ ఇన్స్టెంట్ వెన్ ద ఎకో సిగ్నల్ ఈజ్ రిసీవ్డ్ గివ్స్ ది డైరెక్షన్ ఆఫ్ ది లొకేషన్ ఆఫ్ ద టార్గెట్. ఓకే, we have to take the and let's wait, and the next topic could be helical scan. So the different types of scanning techniques here. Helical scan covers the hemisphere, and helical scan antenna is continuously rotates in the azimuth direction. ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ స్కానింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఎలా స్కాన్ చేస్తాం అనేటువంటిది అంటే డేటాను అక్వైర్ చేయడం కోసం ఎలాంటి స్కానింగ్స్ ఉన్నాయి. హెలికల్ స్కాన్ ఒకటి. హెలికల్ స్కాన్ కవర్స్ ది హెమిస్పియర్. in helical scan, antenna is continuously rotated in the azimuth, simultaneously raised or lowered in the elevation. A typical speed of rotation 6 RPMs along with the raise of 20% in the utilization. World War II anti-craft gun batters are as fire control radar. పాల్మార్ స్కాన్. ఈ పాల్మార్ స్కాన్ అనేటువంటిది మీరు ఫిగర్ బిలో చూడొచ్చు. ఈ టైప్లో ఉంటుంది. ఇవి ఎందుకు వాడతామనంటే ఇది ర్యాపిడ్ సర్క్యులర్ స్కాన్, అంటే ఈ టైప్ కూడా మనం స్కాన్ చేయొచ్చు. సో కంబైన్డ్ విత్ లీనియర్ మూమెంట్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ ద రొటేషన్. వెన్ ద యాక్సిస్ ఆఫ్ ద రొటేషన్ ఈజ్ హెల్డ్ అట్ స్టేషనరీ స్కాన్, ఇట్ రెడ్యూసెస్ ది కోనికల్ స్కాన్, అంటే మనం రెడ్యూస్ చేస్తుంది. ఈ ఫీచర్ ఏమవుతుందంటే పాల్మార్ స్కానింగ్ ఈజ్ యూజ్డ్ టు కోనికల్ స్కానింగ్ ట్రాకింగ్ రాడార్స్లో కూడా ఉపయోగిస్తాము. విచ్ మస్ట్ బి ఆపరేట్ ఇన్ బోత్ సెర్చ్ అండ్ ట్రాక్ మోడ్. సెర్చింగ్ మోడ్ సెర్చ్ ఏం చేస్తుంది, ట్రాక్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ డైరెక్షన్లో లేనటువంటి టార్గెట్ని ట్రాక్ చేయడం. సెర్చ్ అంటే ఏంటి, కంప్లీట్ వాల్యూమ్లో చేయడం. ఇవన్నీ సెర్చింగ్ ప్యాటర్న్స్, సెర్చింగ్ స్కానింగ్ ఒక ఫ్రీ స్పేస్లో చేస్తాం. అలాగే ఇక్కడ మీరు సిది చూసినారని అనుకోండి, సి వచ్చి స్పైరల్ స్కాన్ అంటారు, ఇది స్పైరల్ స్కాన్. అలాగే డి వచ్చేసి మీరు గమనించినట్లయితే రాస్టర్ స్కాన్ అంటారు, ఆర్టీవీ స్కాన్, ఇది ఈ టైపు. అండ్ ఈ చూసినట్లయితే ఈ ఈజ్ కాల్డ్ నోడింగ్ స్కాన్, అంటే కొన్నిసార్లు మనం ఇలా చేయాల్సి వస్తుంది. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కానింగ్స్. ఆ స్కాన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టాను, ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎంత యాంగిల్ ఉపయోగపడుతుంది అనేటువంటిది. ఓకే, అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవంతా అది. సో స్పైరల్ స్కాన్ కవర్స్ ది యాంగులర్ సెర్చ్ వాల్యూమ్ విత్ సర్క్యూట్ సిమెట్రీ. ఇవన్నీ మీరు చూడండి, రాస్టర్ స్కాను, నోడింగ్ స్కాను, ఎన్ని డిగ్రీస్ ఎట్లా రొటేట్ అవుతుంది మొత్తం చెప్పుకున్నాం దీంట్లో క్లారిటీగా. అండ్ కంపారిజన్ ట్రాకింగ్ రాడార్స్. One of our 4 tracking radars techniques have been discussed. 4 means sequential lobing, conical scan, amplitude comparison monopulse, phase comparison monopulse. So in phase comparison and
అది చెప్పుకున్నాం కదా. కోనికల్ స్కాన్ అండ్ యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ హ్యావ్ సీన్ మోర్ అప్లికేషన్స్ అదర్ దాన్ టూ. In phase comparison, 4 antennas are placed in awkward direction, and it is side lobe levels higher than the desired. Sequential lobing suffers the more what I'm trying to tell you is side lobes levels higher than the desired. Sequential lobing suffers more losses with complex antenna feed. Amplitude comparison has high SNR. It has a higher precision in the target tracking due to the absence of target amplitude fluctuations. Angular error is in the two coordinates, can be obtained by single pulse. Conical scan integrates no number of pulses than the exact angle measurement, but vice versa in monopulse. SNR ratio, accuracy, complexity, ఓకే, మినిమం నెంబర్ ఆఫ్ పల్సెస్, వీటిలన్నిటిని బేస్ చేసుకొని మనము ఈ లిమిటేషన్స్ని డిఫరెంట్ కేసెస్లో మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. అండ్ కంపారిజన్ ఆఫ్ మోనోపల్స్ అండ్ కోనికల్ స్కానింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో మోనోపల్స్లో ఏమవుతుంది, మల్టిపుల్ బీమ్స్ ఆర్ యూజ్డ్ టు డిటర్మిన్ ది యాంగిల్ ఆఫ్ అరైవల్ ఆఫ్ ది ఎకో సిగ్నల్. ఇక్కడ సింగిల్ యాంటీనా బీమ్ ఈజ్ యూజ్డ్ ఆన్ ది టైమ్ షేర్డ్ బేస్డ్. సింగిల్ పల్స్ ఈజ్ రిక్వైర్డ్ టు డిరైవ్ angle information in case of monopulse, and in case of conical scan multiple pulses are required. So in case of monopulse tracking, high SNR, ikkademo low SNR, signal to noise ratio, ikkada monopulse lo more accurate avutadi, conical scan lo less accurate, ikkademo complex design, ఇది simple. సో ఇట్లా హై కాస్ట్ low కాస్ట్ ఇలా కొన్ని మనం చూసాము. In search radars and tracking radars లో ఏమవుతుంది, what are the differences? In search radars, they are used less precise and only distinguishes between the targets that are hundreds of yards, even miles apart. చాలా దూరంగా ఉన్న వాటిని కూడా ఇది టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తారు, 20 కిలోమీటర్స్ నుంచి 200 కిలోమీటర్స్ వరకు. ఓకే, అలాగే ట్రాకింగ్ రాడార్స్ which is continuously emits the M waves in the direction of air and detects the targets objects and it comes in the path. అంటే దాని పాత్లోకి ఏవైతే వస్తాయో ఇట్లన్నింటినీ డిటెక్ట్ చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ అబౌట్ ది సెర్చ్ రాడార్స్. అంటే దీంట్లో మనం ఇప్పుడు ఏం చేసాము, ఫోర్ టైప్స్ ఆఫ్ ట్రాకింగ్ రాడార్స్ గురించి డిస్కస్ చేసాం. ఇది యూనిట్ 5 డిటెక్షన్ ఆఫ్ ది. ఇప్పుడు దాకా ఇవన్నీ అయిపోయాయి కదా, అక్కడ నాయిస్ గురించి మనం డిస్కస్ చేయలేదు. దీంట్లో ఏం చేస్తాం, మనము నాయిస్ గురించి డిస్కస్ చేస్తాం. యూనిట్ 5 డిటెక్షన్ ఆఫ్ ది రాడార్ సిగ్నల్స్ ఇన్ ద నాయిస్. ఈ నాయిస్ని ఎలా క్లాసిఫై చేస్తాము అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ మ్యాచ్డ్ ఫిల్టర్ రిసీవర్స్ కాన్సెప్ట్ దగ్గర మనం మాట్లాడతాము. చూడండి, ఇక్కడ 2 బేసిక్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ బై ది రాడార్స్: డిటెక్షన్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది రిఫ్లెక్షన్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది రిసీవర్. అంటే మనకు ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేయడము, మనకు రిసీవ్డ్ సిగ్నల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడము, టు ఆబ్టైన్ ది టార్గెట్ డేటా పొజిషన్ అండ్ వెలాసిటీ అండ్ పర్హాప్స్ ద సైజ్ ఆఫ్ ద టార్గెట్ని, దాని యొక్క వెలాసిటీని, దాని యొక్క పొజిషన్ని తెలుసుకోవడానికి మనం ట్రై చేస్తాం. సో ఈ చాప్టర్ ఇప్పటి వరకు అలా చేసినాము. ఇన్ దిస్ అంటే ఈ చాప్టర్లో మనం ఏం చేస్తామంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిటెక్షన్, అంటే ఈ దీంట్లో ఏం చేస్తామంటే రాడార్ సిగ్నల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది నాయిస్ విల్ బి కన్సిడర్. ఎందుకంటే ఫ్రీ స్పేస్లో నాయిస్ కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం అదొకటే తీసుకోలేం. నాయిస్ ఈజ్ అల్టిమేట్లీ లిమిట్స్ ది క్యాపబిలిటీ ఆఫ్ ఎనీ రాడార్. సో అలా చేసేటప్పుడు వీ కెన్ యూస్ మ్యాచ్డ్ ఫిల్టర్ రిసీవర్ టెక్నిక్స్ ఇక్కడ ఉపయోగిస్తాం. సో ఇది కాన్సెప్ట్ మెయిన్. సో నెట్వర్క్ హూస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, ప్లీజ్ అండర్స్టాండ్, పాయింట్ బై పాయింట్ వీ విల్ గో. నెట్వర్క్ హూస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ function maximize the output peak signal to means noise ratio is called match filter. అంటే ఏమవుతుంది, నెట్వర్క్ హూస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫంక్షన్, ఏ నెట్వర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫంక్షన్ అనేటువంటిది మ్యాక్సిమైజెస్ పెంచుతాదో ద అవుట్పుట్ పీక్ సిగ్నల్ టు నాయిస్ రేషియో, నాయిస్ పవర్ రేషియో. అలా చేయగలిగితే అలాంటి వాటిని మ్యాచ్డ్ ఫిల్టర్స్ అంటారు. దిస్ క్రైటీరియా and its equivalent used for the design of almost all radar receivers. Frequency response function ni manam h of f తో సూచిస్తాము, which express the relative amplitude and phase of the output of the
output of the network with respect to the input when the input is pure sinusoidal. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇన్పుట్ ప్యూర్ సైనసాయిడల్ అయినప్పుడు వీ కెన్ ఎస్టిమేట్ ద ఫంక్షన్ హెచ్ ఆఫ్ ఎస్ అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్, ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫంక్షన్ ఏమవుతుందనంటే ఈజ్ రిసీవర్ యాంప్లిట్యూడ్ పాస్ బ్యాండ్ క్యారెక్టరిస్టిక్స్. రిసీవర్లో యాంప్లిట్యూడ్కి సంబంధించి పాస్ బ్యాండ్ క్యారెక్టరిస్టిక్స్ అవుతుంది. ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఇఫ్ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద రిసీవర్ పాస్ బ్యాండ్ ఈజ్ వైడ్ కంపేర్డ్ టు ది ఆక్యుపైడ్ బై ది సిగ్నల్ ఎనర్జీ అండ్ నాయిస్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ బై ది ఎక్సెస్ బ్యాండ్ విడ్త్ విచ్ లోవర్స్ ది output signal to noise ratio. On other hand, if the receiver bandwidth is narrower, అంటే సన్నగా ఉన్నట్లయితే, then the bandwidth occupied by the signal, the noise energy is reduced along with the considerable part of energy. The net result అంటే అలా జరగచ్చు, అంటే దాని bandwidth తక్కువ ఉన్నప్పుడు net result is again lower the signal to noise ratio. Signal to noise ratio ని అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. Thus there is an optimum bandwidth at which signal to noise ratio is maximum. Okay, there is an optimum bandwidth ఎక్కడ ఉన్నట్లయితే, ఎక్కడైతే signal to noise ratio maximum అవుతుందో అక్కడ. This is well known as radar receiver designer. The thumb rule is quoted is pulse radar practice is the receiver bandwidth B should be approximately equal to the reciprocal of the pulse width. This is a reasonable approximation of the pulse radars with conventional super heterodyne receivers. It is not only generally valid for other waveforms. The exact specification of the optimum receiver characteristics involved in the frequency response function and the shape of the receiver at a frequency response function paina plus shape of the received wave paina depend ayi untadi. Receiver frequency response function is assumed to apply from the antenna terminals to the output of the IF. ఇది బ్లాక్ డయాగ్రామ్ లో మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. The second detector and video portion of the well designed radar super heterodyne receiver will negligible affect output signal to noise ratio of receiver if the receiver design has a matched filter. Narrow banding is mostly conveniently accomplished with the IF intermediate frequency. The bandwidth of the RF and mixer stages of the normal super heterodyne receiver usually large compared with the IF bandwidth. Therefore, the frequency response of the function of the portion of receiver includes between the antenna terminals. Output of the IF is taken to be of the IF is alone. ఇవి కొన్ని పాయింట్స్ మీరు రీడ్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫిల్టర్ ని డిజైన్ చేస్తాం. So thus we need only obtain frequency response function that maximize the signal to noise ratio at output of the IF. ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి దాని యొక్క సిగ్నల్ టు నాయిస్ రేషియో మ్యాక్సిమం చేయాలని అంటే అట్లా రావాలి. అలా వస్తేనే మనకు యూస్ఫుల్. IF amplifier may be considered as a filter with a gain. So for received waveform ని మనము S of t అని అనుకున్నట్లయితే with a given ratio of signal energy E to noise energy N naught. Okay, north shown the frequency response of the linear time invariant filter maximizes peak to mean noise ratio for ratio of fixed input signal noise ratio. Okay, అంటే ఇక్కడ ఎక్కువ మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ పర్టికులర్ సిస్టమ్ హెచ్ ఆఫ్ ఎస్ అని అనుకున్నట్లయితే జీ నాట్ ఎస్ స్టార్ ఆఫ్ ఎఫ్ ఎక్స్పోనెన్షియల్ టు ది ఈ పవర్ మైనస్ జే 2πf1. ఇది ఒక ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చూపించడం కోసం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో. ఇక్కడ ఎస్ స్టార్ ఆఫ్ ఎఫ్ అని చెప్పాలంటే ఎస్ ఆఫ్ అంటే ఏంటంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. అది ఇక్కడ చూడండి -∞ to +∞ ఎస్ ఆఫ్ టీ ఎక్స్ ఆఫ్ అంటే ఈ ఆఫ్ ఈ పవర్ మైనస్ జే 2πft dt. ఇది వోల్టేజ్ స్పెక్ట్రమ్ ఇన్పుట్కి సంబంధించింది. ఎప్పుడైనా అవుట్పుట్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇన్పుట్ ఇంటూ ఫంక్షన్ ఈక్వల్ టు అవుట్పుట్, రైట్? అంటే ఒక సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఇంటూ ఇన్పుట్ గివ్స్ ది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఎస్ స్టార్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది, కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ది ఎస్ ఆఫ్ ఎఫ్.
ఇక్కడ స్టార్ పెడితే అది కాంప్లెక్స్ ఫంక్షన్. G0 is the constant equal to the maximum filter gain. సో ఇక్కడ మనము what we are trying to do is the noise that accompanies the signal is assumed to be stationary and have uniform spectrum. It's not a Gaussian function, uniform ga untadi. Filter whose frequency response is given in equation have been called as a notch filter, conjugate filter or more matched filter. And matched filter అనొచ్చు, దీన్ని ఇంకేదైనా పిలవచ్చు. It has also been called Fourier transform criterion. Frequency response of the function matched filter is the conjugate of the spectrum of the received signal. గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద మ్యాచ్డ్ ఫిల్టర్ ఏమవుతుంది? ఇట్స్ ఏ కాంజుగేట్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆఫ్ ది వేవ్ ఫార్మ్ ఎక్సెప్ట్ ఫర్ ది phase shift. This phase shift varies uniformly with frequency. It affects the constant time delay. So frequency response of the received signal may be written as the amplitude spectrum of S of f and phase spectrum of this ఏది ఇక్కడ ఉన్న దాని యొక్క phase spectrum. So matched filter frequency response function may be similarly written in terms of its amplitude and phase spectrum h of f and exp, ignoring the constant ga. Matched filter may be written as అని చెప్పేసి ఇక్కడ చూడండి, ప్రతి దానికి మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం. h of f కి అలాగే ఎక్స్పోనెన్షియల్ గా ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ ఫంక్షన్ ఈ రెండు సమానం అని చెప్పుకుంటాం. ఆర్ ఫేజ్ ఫంక్షన్ ఏమవుతుంది? πm of f equal to minus this one. Thus the amplitude spectrum of matched filter is same as the amplitude spectrum of the signal. అంటే amplitude spectrum of the filter equal to the amplitude spectrum of the input, రెండు సేమ్ అవుతాయి. But the phase spectrum matched filter is negative. అంటే phase spectrum నెగిటివ్ లో ఉంటుందని అర్థం చేసుకోవాలి ఈ ఎంటైర్ ఈక్వేషన్ నుంచి. Next, what I'm trying to do is matched filter may also specified as a impulse function and inverse Fourier transform. అప్పుడు ఏమవుతుంది? h of t equal to ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే h of s ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇప్పుడు ప్లస్ ఉండదు చూడండి, ఇది df. సో ఇక్కడ కాంజుగేట్ అంటే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. s స్టార్ ఆఫ్ f ఈక్వల్ టు s ఆఫ్ మైనస్ f. సో h of t ఈక్వల్ టు ఏమవుతుంది? దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇక్కడ చేసుకున్న తర్వాత g ఆఫ్ s ఆఫ్ t1 అని చెప్తాం. సో ఇది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేమో రిసీవ్డ్ వేవ్ ఫాము, ఇక్కడ రెండోది వచ్చి ఇంపల్స్ రెస్పాన్స్ b, h ఆఫ్ t అంటే దీనికి సంబంధించిన ఫంక్షన్. ఇది ఒక మ్యాచ్డ్ ఫిల్టర్కి సంబంధించింది అనమాట. సో మ్యాచ్ ఫిల్టర్ యొక్క డెరివేషన్ చేద్దాం ఇప్పుడు. సో డెరివేషన్లో ఏం చేస్తున్నాం ఇక్కడ చూడండి, డెరివేషన్ ఆఫ్ ది మ్యాచ్డ్ ఫిల్టర్ క్యారెక్టర్. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద ఫంక్షన్ మ్యాచ్డ్ ఫిల్టర్ హ్యాస్ బిన్ డిరైవ్డ్ బై ది నంబర్ ఆఫ్ ఆథర్స్. చాలా మంది డిరైవ్ చేస్తున్నారు. మనం ఇక్కడ ఏమైనా స్క్విచ్ ఇన్ఈక్వాలిటీని బేస్ చేసుకొని చేస్తాము. ఇక్కడ చూడండి h of s ఈక్వల్ టు ga ఆర్ g0, ఇది ఆల్రెడీ మనం చేసిన ఈక్వేషన్. చేసినప్పుడు మనకి ఇక్కడ ఏంటనంటే we want the RF. సో ఇక్కడ ఈ RF ఈక్వల్ టు S0 of t హోల్ స్క్వేర్ n maximum, maximum divided by n. S0 of t అంటే ఏంటి? maximum value of the output voltage and n equal to mean noise power at receiver output. So RF is not quite same as the signal to noise ratio. It's been considered as a radar equation. Okay na, RF. The output voltage of the filter with frequency response h of s ఏమవుతుంది? అవుట్పుట్ వోల్టేజ్ S0 of t ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ చేయాలా. ఇక్కడ చూడండి మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ మ్యాగ్నిట్యూడ్ చేసుకొని s of t, s of f, h of f ఈ పవర్ అంటే ఇది ఇన్వర్స్ ఫంక్షన్, మైనస్ ఉండాలి కదా, అందుకని j ఉంది, df వేసినాం. సో ఇక్కడ నాయిస్ పవర్ని ఎస్టిమేట్ చేయాలి. మీన్ అవుట్పుట్ నాయిస్ పవర్ ఈక్వల్ టు అంటే యావరేజ్ కదా ఇప్పుడు నాయిస్ పవర్ n0 డివైడెడ్ బై 2, ఎందుకంటే PTS అదే RVSVలో చదువుకుంటారు. మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ ఏదైతే ఇంపల్స్ ఫంక్షన్ ఉందో దాని మ్యాగ్నిట్యూడ్ ఇంటూ df. ఆ తర్వాత ఏం చేస్తాం?
where there is when not is the noise input power bandwidth factor appears before the integral limits extend minus infinity to plus infinity. Whereas when not defined as the noise power per cycle bandwidth or the positive value, assuming the maximum value of S naught of t 2 and by 2, okay, occurs at t equal to t1 times. And t1 అనే దగ్గర అక్కడ అయినట్లయితే RF becomes ఏమవుతుంది అనేది రేషియోస్లో మనం చూద్దాం. RF ఈక్వల్ టు ఇక్కడ n అంటే ఏంటో మనకి ఇక్కడ ఆల్రెడీ అచీవ్ చేస్తాం, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లగ్ చేస్తాం, పైన పెట్టేస్తాం. సో స్క్విడ్జింగ్ ఇన్ఈక్వాలిటీ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ p కాంజుగేట్ ఇంటూ p dx ఇంటూ q కాంజుగేట్ q dx is greater than or equal to magnitude square బ్రాకెట్లో p కాంజుగేట్ q ఇంటూ dx. మనకు వచ్చిన ఈక్వేషన్ కూడా అదే ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ చేస్తాం. సో ఇక్కడ మనం ఇన్ఈక్వాలిటీ సైన్ అప్లైస్ p ఇంటూ k టైమ్స్ q, కాబట్టి p స్టార్ ఈక్వల్ టు s ఆఫ్ f ఎక్స్పోనెన్షియల్ j పవర్ e పవర్ j 2 పై f t1. t అనే t1 ఇన్స్టెంట్ దగ్గర కదా, q ఏమవుతుంది h ఆఫ్ s అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని రాస్తాం, p ఇంటూ p dx ఈక్వల్ టు p స్క్వేర్ dx. సో ఇక్కడ మనకు p అనేది ఏంటో తెలుసు. సో నౌ వీ గెట్ అప్లయింగ్ ది స్క్విడ్జింగ్ ఈక్వాలిటీ, దాన్ని తీసుకొచ్చేసి మనము సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఆర్ఎఫ్కి సంబంధించి ఇవన్నిటిని స్క్వింట్ ది అంటే ఈ ఫిలాసఫీని అప్లై చేసేసినాం ఇక్కడ చూడండి, అందుకని యాంప్లిట్యూడ్ స్క్వేర్స్ వచ్చాయి. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలింది ఏం మిగిలింది, ఈ పైనది n0/2 మిగిలింది. సో పార్షవల్స్ థీరం ఉపయోగించేసి పార్షవల్స్ థీరం ప్రకారం ఏమవుతుంది, ఈ పైనది వచ్చి ఎనర్జీ E అవుతుంది. ఆల్రెడీ మీరు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో చూసుంటారు. రిమైనింగ్ n0/2 దీన్ని తిప్పి రాసినట్లయితే రేంజ్ RF ఈక్వల్ టు 2E డివైడెడ్ బై n0 అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద ఫంక్షన్ విచ్ మ్యాక్సిమైజ్ ది పీక్ సిగ్నల్ టు మీన్ నాయిస్ రేషియో RF may be obtained by noting that the equality sign in the equation p equal to k times. సో అంటే ఇది ఈ ఈక్వేషన్ అని, సో ఇది కండిషన్ మ్యాక్సిమం అక్కడ రావడానికి 2E times divided by n0. మ్యాచ్డ్ ఫిల్టర్ అండ్ ద కోరిలేషన్ ఫంక్షన్ అని అడిగి ఇంకొక కాన్సెప్ట్ ఉంది. అవుట్పుట్ ఆఫ్ ది మ్యాచ్డ్ ఫిల్టర్ మే బి షోన్ టు బి ప్రొపోర్షనల్ టు ద ఇన్పుట్ సిగ్నల్ క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్ విత్ రిఫ్లిక్ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ అండ్ ఎక్సెప్ట్ ఫర్ ది టైం డిలే. అంటే మనం కోరిలేషన్ ఫంక్షన్ లాగా మనకు కోరిలేట్ ఈచ్ అదర్ అని మనం ఇమాజిన్ చేసుకున్నట్లయితే, అంటే అవుట్పుట్ ఆఫ్ ది ఫంక్షన్ కోరిలేటెడ్ అవుతున్నట్లయితే క్రాస్ కోరిలేషన్ అంటే డిఫరెంట్ ఫంక్షన్ కదా, క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్ ఇది మీరు RVSVలో లాస్ట్ యూనిట్ దగ్గర వచ్చి ఉంటుంది. క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్ RT ఆఫ్ 2 సిగ్నల్స్ ఏమవుతాయి అని అంటే ఇదిగో ఇట్లా షిఫ్టెడ్గా వేస్తాం. RT ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ టు ప్లస్ ఇంటిగ్రల్ y ఆఫ్ డెల్టా s ఆఫ్ డెల్టా మైనస్ t డో డెల్టా d డెల్టా. అవుట్పుట్ ఆఫ్ y0 ఇది అవుట్పుట్ y0 ఆఫ్ t ఆఫ్ ఫిల్టర్ విత్ ఇంపల్స్ రెస్పాన్స్ h ఆఫ్ t. అంటే ఒక ఫిల్టర్ గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ, మ్యాచ్డ్ ఫిల్టర్. ఓకే, అంటే ఈ ఫిల్టర్ని ఇంట్రొడ్యూస్ చేసినట్లయితే అన్నప్పుడు ఇంపల్స్ ఫర్ h ఆఫ్ t వెన్ ద ఇన్పుట్ వచ్చి y ఆఫ్ t ఈక్వల్ టు s ఆఫ్ t n ఆఫ్ t, అంటే కొంత నాయిస్ ఉందని అనుకుంటాం. అప్పుడు ఇది ఈక్వేషన్గా మనం తీసుకుంటాము. మనం ఏమవుతుంది, ఇఫ్ ద ఫిల్టర్ ఈజ్ మ్యాచ్డ్ ఫిల్టర్ దెన్ h ఆఫ్ డెల్టా ఈక్వల్ టు s ఆఫ్ t1 మైనస్ t అని రాసుకుంటాం. రాసుకున్నప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈ యాంగిల్ కూడా దీంట్లోకి వస్తుంది. అప్పుడేమో t మైనస్ స్మాల్ t t1 మైనస్ స్మాల్ t డెల్టా అవుతుంది. ఈ మొత్తాన్ని ఏమవుతుందంటే R ఆఫ్ t మైనస్ t1 అని మీనింగ్. గమనించినట్లయితే ఇక్కడ రెండు ఒకేలాగా ఉన్నాయి కదా, ఫేస్ షిఫ్ట్ వచ్చింది అంతే. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ అనేటువంటి ఒక ఫిల్టర్ దానికి సంబంధించిన ఇన్పుట్ క్రాస్ కోరిలేషన్ అయితే దాని యొక్క అవుట్పుట్ కూడా క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయడమే ఇక్కడ. మ్యాచ్డ్ ఫిల్టర్ ఫార్మ్స్ ది క్రాస్ కోరిలేషన్ బిట్వీన్ ది రిసీవ్డ్ సిగ్నల్ కరప్టెడ్ బై ది నాయిస్ అండ్ రిప్లికా ఆఫ్ ది ట్రాన్స్మిటెడ్ సిగ్నల్. ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ అంటే ఇక్కడ ట్రాన్స్మిట్ సిగ్నల్ యొక్క రిప్లికా తీసుకుంటాం, ఇది తీసుకుంటాం.
ఆ రెండింటికి మధ్య క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్ అవుతుంది. సో అదే ఇక్కడ చూడండి, ఆల్రెడీ రిప్లిక్ అంటే ముందు ట్రాన్స్మిట్ చేసిన దాన్ని ఇక్కడ తీసుకొని దీనికి ఇస్తాము. అలాగే రిసీవ్డ్ సిగ్నల్ క్రాస్ కోరిలేషన్ రిసీవర్ ఫంక్షన్ కదా, రిసీవ్డ్ సిగ్నల్ ఇక్కడ వస్తాయి. ఈ రెండింటిని క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్ అపీర్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, దెన్ ఇప్పుడు కొన్ని అంటే మనకి ఎక్కడ మ్యాక్సిమం సిగ్నల్ టు నాయిస్ రేషియోను కనిపెట్టాలి. అది అట్లా చేయగలిగితే దాన్ని మ్యాచ్డ్ ఫిల్టర్స్ అంటాం. అలా కాదంటే నాన్ మ్యాచ్డ్ ఫిల్టర్స్ కేసులో ఎలా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ఎఫిషియన్సీ ఆఫ్ నాన్ మ్యాచ్డ్ ఫిల్టర్స్ అని అన్నాం. ఇక్కడ చూడండి, ఇది ఒక వేవ్ ఫామ్. ఈ వేవ్ ఫామ్లో ఈ యాక్సిస్ పైన వచ్చేమో మనము హాఫ్ పవర్ బ్యాండ్ విడ్త్ టైమ్స్, ఇటు పక్కేమో ఎఫిషియన్సీ ఫిల్టర్ విత్ రెస్పెక్ట్ టు ది మ్యాచ్డ్ ఫిల్టర్ అని పెట్టినాం. సో దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే జనరల్గా సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ చూడండి, ఇదేమో రెక్టాంగులర్ షేప్డ్ పాస్ బ్యాండ్, ఇదేమో సింగిల్ ట్యూన్డ్ ఆర్ఎల్సి సర్క్యూట్. ఈ రెండిటికి ఇన్పుట్ పల్స్ మాత్రము రెక్టాంగులర్. ఆ టైంలో ఏమవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, బీట్ ఈక్వల్ టు 0.4 దగ్గర మ్యాక్సిమం సిగ్నల్ అంటే నాయిస్ సిగ్నల్ ఎంత మనకు లాస్ అవుతాము, మ్యాచ్డ్ నాన్ మ్యాచ్డ్. సో 0.88 TB ఇక్కడ పైన, అది ఇది 1.85 అట్లా ఉంటుంది. అక్కడ ఇంత లాస్ 8 అంటే 0.85 అంతా ఉంటుంది. సో అదే చెప్పాను చూడండి, ఇన్ ప్రాక్టీస్ మ్యాచ్డ్ ఫిల్టర్ కెన్ ఆల్వేస్ బీ అంటే ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఇవ్వదు మనకు కావాల్సిన రెస్పాన్స్. ఇట్ ఈస్ అప్రోప్రియేట్ దెర్ ఫార్ ది ఎగ్జామిన్ ది ఎఫిషియన్సీ ఆఫ్ నాన్ మ్యాచ్డ్ ఫిల్టర్స్ యాజ్ కంపేర్డ్ టు ఐడియల్ మ్యాచ్డ్ ఫిల్టర్స్. సో ద మెజర్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ యాజ్ టేకెన్ యాజ్, చూడు ఎలా మెజర్ చేస్తాం ఎఫిషియన్సీని, పీక్ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫ్రమ్ ది నాన్ మ్యాచ్డ్ ఫిల్టర్ divided by the peak signal to noise ratio from the matched filter. సో అట్లా తీసుకొని చేస్తున్న దాని యొక్క డయాగ్రామే ఇది. మ్యాచ్డ్ అంటే ఏంటి, ఇన్పుట్ ఫిల్టర్ స్ట్రక్చరు అలాగే ఫిల్టర్ స్ట్రక్చర్ రెండు ఒకటైతే మ్యాచ్డ్ ఫిల్టర్స్, అప్పుడు మ్యాక్సిమం అవుట్పుట్ మీకు ప్రొడ్యూస్ అవుతుంది. దానికి ఒక టేబుల్ ఇద్దాం ఇక్కడ. ఇదిగోండి, ఇది టేబుల్. ఈ టేబుల్ మీరు చూడండి, ఇన్పుట్ సిగ్నల్ ఏంటి రెక్టాంగులర్ పల్స్, ఫిల్టర్ సిగ్నల్ ఫిల్టర్ టైపు రెక్టాంగులర్. సో మనకు అప్పుడు మ్యాక్సిమం ఎక్కడ అపియర్ అవుతుంది అని అంటే మ్యాక్సిమంకి పీక్ వెళ్ళేది. ఇక్కడ చూడండి, ఇక్కడ పీక్ అనేటువంటిది ఇక్కడ అపియర్ అయింది, ఇది పీక్ ఇక్కడ అపియర్ అయింది. అట్లా మ్యాక్సిమం ఎక్కడ అపియర్ అవుతుంది అంటే 1.7 దగ్గర జరిగింది. సో రెక్టాంగులర్ ఇన్పుట్ పల్స్ గాషియన్ 0.72 దగ్గర జరుగుతుంది. అప్పుడు లాస్ ఫంక్షన్ ఇంత యాజ్ కంపేర్ టు ది మ్యాచ్డ్ ఫిల్టర్. అంటే మీకు ఎగ్జామ్లో డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యాచ్డ్ అండ్ నాన్ మ్యాచ్డ్ అనే దానికి ఇది రాయాలి, మ్యాచ్డ్ నాన్ మ్యాచ్డ్ కన్నప్పుడు ఇది రాయాలా. ఇట్లా ఇదిగో ఇన్పుట్ డిఫరెంట్ ఇన్పుట్ కాంబినేషన్స్కి డిఫరెంట్ ఫిల్టర్ సర్క్యూట్స్, అప్పుడు మ్యాక్సిమం ఎక్కడ అపియర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, గాషియన్ ఇన్పుట్ పల్స్, ఫిల్టర్ టైప్ కూడా గాషియన్. అప్పుడు ఏమైంది, రెండు మ్యాచ్డ్ ఫిల్టర్స్ అయినప్పుడు లాస్ ఉండదు కదా, అందుకని ఇక్కడ 0 పెట్టాను లాస్. ఇక్కడ 0.04 దగ్గర మ్యాక్సిమం అపియర్ అవుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. మ్యాచ్డ్ ఫిల్టర్ అంటే ఇన్పుట్ రెండు బోత్ ద టైప్, రిమైనింగ్ అన్ని నాన్ మ్యాచ్డ్ ఫిల్టర్స్. సరే, ఇప్పుడు దాకా అట్లా కాకుండా మ్యాచ్డ్ ఫిల్టర్స్ విత్ నాన్ వైట్ నాయిస్ అంటే యూనిఫామ్ నాయిస్, అలా కాకుండా ర్యాండమ్గా ఉన్న నాయిస్ అని అనుకుందాం. దెన్ వాట్ హ్యాపెన్స్ అనేది క్వశ్చన్ ఇప్పుడు. సో ఇన్ ద డెరివేషన్ ఆఫ్ మ్యాచ్డ్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్, స్పెక్ట్రమ్ ఆఫ్ ది నాయిస్ accompanying the signal was assumed to white. It was independent of the frequency. అంటే వైట్ నాయిస్లో ఫ్రీక్వెన్సీ ఏముండదు. ఇఫ్ దిస్ అజ్యూమ్డ్ వర్ నాట్ ట్రూ, ఫిల్టర్ మ్యాక్సిమైజ్ ది అవుట్పుట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో వుడ్ నాట్ బి ద సేమ్ యాజ్ ద మ్యాచ్డ్ ఫిల్టర్. అంటే అట్లా కాకుండా అంటే నాయిస్ అనేటువంటిది అలాంటిది కాదని అనుకుంటే, ఇది వైట్ నాయిస్ లాంటిది ఫ్రీక్వెన్సీ ఇండిపెండెంట్ కాకపోతే కొంచెం ఫ్రీక్వెన్సీ ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఇట్ హ్యాస్ బీన్ షోన్ if the input power spectrum of the interfering noise is given by, ఇది ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా రాయని n/2 అనేది నాయిస్ ఎనర్జీ.
frequency response function of the filter maximize the output signal to noise ratio. ఇది ఎక్స్ప్రెషన్, ఇది ఆల్రెడీ మనం రాసింది. సో ఇక్కడ NWN నాన్ వైట్ నాయిస్ ఫిల్టర్ ఇది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో నాయిస్ ఈజ్ నాన్ వైట్, నాయిస్ అనేది వంటిది నాన్ వైట్ నాయిస్ అయితే ఫిల్టర్ విచ్ మ్యాక్సిమైజ్ ద అవుట్పుట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఈజ్ కాల్డ్, అంటే ఒకవేళ అవుట్పుట్ని మ్యాక్సిమైజ్ చేసేదానికి అప్పుడు ఏ ఫిల్టర్ అంటారు అంటే దాన్ని NWN మ్యాచ్డ్ ఫిల్టర్ అంటారు. సో ఆ టైంలో ఈక్వేషన్ ఇది 1/INF ఇంటూ సో G0 times SF divided by Ni exponential J power. SF by NFI is called second matched filter. Second is the matched filter when the input is white noise and the signal whose spectrum is this. Then received noise figure. అంటే మనము రిసీవర్లో కూడా నాయిస్ ఫిగర్ని ఎస్టిమేట్ చేయాలి, దానికి సంబంధించిన ఈక్వేషన్ ఇది. ఇది అనదర్ టాపిక్. అంటే మీకు ఏమేముంది ఇక్కడ దాకా ఏం చెప్పుకున్నాం, ఒక ఫిల్టర్కి సంబంధించిన నాయిసెస్ వైట్ నాయిస్, నాన్ వైట్ నాయిస్. నాన్ వైట్ నాయిస్ అంటే ఏంటి మీనింగ్, ఫ్రీక్వెన్సీ ఉండదు, అంటే ఫ్రీక్వెన్సీ ఉండదు దేంట్లో, వైట్ నాయిస్లో. నాన్ వైట్ నాయిస్ అంటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది ఆపరేషన్, దానికి సంబంధించిన ఈక్వేషన్స్ ఇవి. అలా కాకుండా రిసీవ్డ్ అంటే అక్కడ ఇది కాన్సెప్ట్ సపరేట్. అలా కాకుండా రిసీవర్డ్లో నాయిస్ ఫిగర్ని ఎలా నువ్వు ఎస్టిమేట్ చేస్తావు చూడండి. నాయిస్ ఫిగర్ ఆఫ్ రిసీవర్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ నాయిస్ ప్రొడ్యూస్డ్ బై ది ప్రాక్టికల్ రిసీవర్ యాజ్ కంపేర్డ్ విత్ ది నాయిస్ ఆఫ్ ఐడియల్ రిసీవర్. అంటే ప్రాక్టికల్ రిసీవర్ నాయిస్కి ఐడియల్ రిసీవర్ నాయిస్కి మధ్య ఉన్నటువంటి రేషియోని ఈ రిసీవర్ నాయిస్ ఫిగర్. రిసీవర్ నాయిస్ ఫిగర్ FN ఈక్వల్ టు ఇన్పుట్ చూడండి SN డివైడెడ్ బై NN, SOut డివైడెడ్ బై SOut. సో ఇది NOut డివైడెడ్ బై దీనికి సంబంధించిన రేషియోని వేస్తాం. SN ఏంటంటే అవైలబుల్ ఇన్పుట్ సిగ్నల్ పవర్, NN ఏమవుతుంది అవైలబుల్ ఇన్పుట్ నాయిస్ పవర్, అది ఈక్వల్ టు KT టైమ్స్ బీటా, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఇవన్నీ మీకు తెలుసు కదా, ఆల్రెడీ మన క్లాస్లో చెప్పాం. SOut ఈక్వల్ టు అవైలబుల్ అవుట్పుట్ సిగ్నల్ పవర్, NOut ఈక్వల్ టు అవైలబుల్ అవుట్పుట్ నాయిస్ పవర్. ఇవి వాటి యొక్క పారామీటర్స్ అంతా కింద ఇచ్చాను. అండ్ ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాము, ఇదే నాయిస్కి చూడండి, నాయిస్ ఫిగర్ మే ఆల్సో బి రిటర్న్. ఎప్పుడు ఈక్వేషన్ మే బి పర్మిట్ టూ డిఫరెంట్ బట్ ఈక్వరెంట్ ఇంటర్సెప్షన్స్ ఆఫ్ ద నాయిస్ ఫిగర్. దెన్ మే బి a consideration degradation of signal to noise ratio caused by the network. This may be interpreted as the ratio of the actual available output power to noise power would be available if the network merely amplified at the thermal noise. Noise figure may be also thermal noise కాబట్టి యాడ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఎలా అవుతుంది అని అంటే ఇదిగోండి ఈ చేంజ్ని మనం ఇక్కడ యాడ్ చేస్తాం. సో రెండు సేమ్ క్వాంటిటీ కాబట్టి ఇంకో 1 ప్లస్ డెల్టా n డివైడెడ్ బై KNR times BNG. Delta n is the additional noise introduced by the network. నెట్వర్క్ కూడా అడిషనల్ నాయిస్ని ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ కేసులో మీరేం చేస్తారు రిసీవర్లో ఇది. అలాగా అంట నాయిస్ ఫిగర్ ఆఫ్ నెట్వర్క్స్ ఇన్ క్యాస్కేడ్, అంటే నెట్వర్క్ ఒకటే ఉంది, అలాగా అంటే క్యాస్కేడ్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ డెల్టా 2 అయింది, అంటే ముందు ఉన్న ఆల్దానికి ఇది యాడ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సేమ్ ఇక్కడ రెండు వస్తాయి చూడండి, F1 G1 θn BN, F2 G2 PN రెండు ఉన్నాయి కాబట్టి నాయిస్ ఫిగర్ ఏమవుతుంది, ఇంకో ఇలా ఎస్టిమేట్ KT టైమ్స్ BN F1 G1 T1 ప్లస్ డెల్టా N2 నెట్వర్క్ 2ది. ఇక్కడ మళ్ళీ సబ్ట్రాక్షన్ ఇవంతా చేసిన తర్వాత F0 ఏమవుతుంది, F1 ప్లస్ F2 మైనస్ F1 డివైడెడ్ బై G1. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ సెకండ్ నెట్వర్క్ టు ద ఓవరాల్ నాయిస్ ఫిగర్ మే బి మేడ్ నెగ్లిజిబుల్ ఇఫ్ ద గెయిన్ ఆఫ్ ద నెట్వర్క్ ఈజ్ లార్జ్. If the importance in this design of multi-stage receivers,
It is not sufficient only when the first stage of low noise receiver have the small noise figure. The succeeding stage must also have small noise figure అంటే తక్కువ ఉండాలి, else the gain of the stage must be high అంటే నాయిస్ ఫిగర్ తక్కువ ఉండాలి లేదా గెయిన్ ఎక్కువ ఉండాలి. Enough to swamp the noise of the succeeding stage. If the first network is not amplifier, it is network with loss, then the gain should be intercepted as a number less than unity. Extending the same method to the noise figure n networks ki chudandi equation ila rasesichu. And final topic in this unit is noise temperature. So noise introduced by the network also expected to be effective noise temperature defined by the temperature at input network would account for this noise. Delta n at the output. Therefore delta n ఏమవుతుంది, ఇదిగో ఇది ఈక్వేషన్. Fn మనకి ఈక్వేషన్ తెలుసు, Fn ఈక్వల్ టు 1 ప్లస్ టీ డివైడెడ్ బై టీ నాట్. టీ అంటే ఇక్కడ ఏంటి, టీ ఈక్వల్ టు Fn మైనస్ 1 ఇంటూ టీ టైమ్ టీ నాట్. సిస్టమ్ నాయిస్ టెంపరేచర్ Ts is defined as the effective noise temperature of the receiver system including the effect of antenna temperature Ta. ఈ రెండు కన్సిడర్ చేయాలి. If the receiver effective noise temperature is Te, then total T ఏమవుతుంది, Fs is the system noise figure including the effect of noise temperature Ta plus Te, that is equals to T naught times into Ts. So the effective noise temperature of receiver consisting of the n number of cascade networks. అప్పుడు ఎలా ఉంటుంది, T ఈక్వల్ టు T1 ప్లస్ T2 డివైడెడ్ బై G1 ప్లస్ T3 డివైడెడ్ బై G1 G2 ప్లస్ T4 డివైడెడ్ బై G1 G2 G3 ప్లస్ ఇట్లా వెళ్తుంది. Ti and Gi are the effective noise temperature and gain of the network. This gives you the noise temperature. The effect of noise temperature and noise figure both described as the same characteristics of network. In general, effective noise temperature has been preferred for describing the low noise devices and the noise figure preferred for the conventional receivers. And ikkadi nunchi vachi last chapter, 6th chapter. ఈ 6th చాప్టర్లో మనము డిస్ప్లేస్ గురించి మాట్లాడతాము, డూప్లెక్సర్స్ గురించి మాట్లాడతాము, యాంటెనాస్ టైప్స్ గురించి మాట్లాడతాము, బీమ్ స్టీరింగ్ అండ్ బీమ్ విడ్త్ చేంజెస్ గురించి, సిరీస్ వర్సెస్ ప్యారలల్ ఫీడ్ గురించి మాట్లాడతాము, అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లే. డిస్ప్లే ఎందుకు అవసరం అని అంటే రేడార్ వేవ్ని చూడడానికి ఉపయోగం. సో డిస్ప్లేస్ పర్పస్ ఈజ్ టు చూడండి, పర్పస్ ఆఫ్ డిస్ప్లే ఇస్ టు visually present the information contained in the radar echo signal in the form of suitable operator interceptions. When the display is connected to the video output of the receiver, the information display is called raw video. This is traditional type of radar representation. When the receiver video output is present at processed by the automatic detector or automatic detection and tracking processor ADT, the output displays as sometimes called synthetic video. Automatic just the synthetic video. Cathode ray tube has been almost universally used as the radar display. There are two basic cathode ray tube displays. ఒకటి వచ్చేమో అంటే ప్రపంచంలో ఎక్కువగా cathode ray tubes ఉపయోగిస్తాం. మీ ల్యాబ్లో CROs ఉన్నాయి కదా, అందులో ఉండేది ఇది. Modulated CRO such as A scope and target is indicated by the deflection electron beam. The other is intensity modulated CRT PPI and the target indicated by the intensifying the electron beam and prescribed by luminous spot on the face of CRT. ఇది డిస్ప్లేస్ గురించి. డిస్ప్లేస్లో చాలా రకాలు ఉన్నాయి, ఒక్కొక్క పర్పస్. అంటే ఒకటేంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూపించాలి, ఒకటేమవుతుంది హారిజంటల్ డిస్టెన్స్ కావాలి, ఒకటి వెలాసిటీ కావాలని కోరుకుంటారు, కొన్ని వర్టికల్ డిస్ప్లేస్ కావాలని అనుకుంటారు. ఓకే,
అట్లా అంటే మనకి ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసేటట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ని తయారు చేశారు. అందులో ఫస్ట్ది అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఒక దాంట్లో చూపిస్తాను. ఏ స్కోప్, ఏ డిఫ్లెక్షన్ మోడ్యులేటెడ్ డిస్ప్లే in which vertical deflection is proportional to the target echo strength and horizontal coordinate is proportional to the range. అంటే ఈ డిస్ప్లేలో కనబడేటువంటిది మనం ఏదైతే క్వాంటిటీని మెజర్ చేయాలనుకుంటున్నాం రిసీవర్లో, ఒకటేమో వర్టికల్ డైరెక్షన్లో కనబడుతుంది, ఇంకోటేమో హారిజంటల్ డిస్టెన్స్లో కనబడుతుంది. అలా కనబడితే అదేమో ఏ స్కోప్ అంటారు. బి స్కోప్ అని అంటే ఏంటి? ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రెక్టాంగులర్ డిస్ప్లే విత్ అజ్ముత్ యాంగిల్ ఇండికేటెడ్ బై ది హారిజంటల్ కోఆర్డినేట్ అండ్ రేంజ్ బై ది వర్టికల్ కోఆర్డినేట్. ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెజర్మెంట్ని ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్లో మనం రిప్రజెంట్ చేసుకుంటూ వస్తాము. అట్లా ఉన్నవి ఈ స్క్రీన్ పైన పెట్టిన ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, దీంట్లో సి స్కోప్ డిస్ప్లే, డి స్కోప్ డిస్ప్లే, ఈ స్కోప్ డిస్ప్లే, ఎఫ్ స్కోప్ డిస్ప్లే, జీ స్కోప్ డిస్ప్లే, హెచ్ స్కోప్ డిస్ప్లే అండ్ ఐ స్కోప్ డిస్ప్లే, జే స్కోప్ డిస్ప్లే, కే స్కోప్ డిస్ప్లే, ఎల్ స్కోప్ డిస్ప్లే, ఎం స్కోప్ డిస్ప్లే, ఎన్ స్కోప్ డిస్ప్లే, ఓ స్కోప్ డిస్ప్లే, ప్లాన్ పొజిషన్ ఇండికేటర్ డిస్ప్లే, ఆర్ స్కోప్ డిస్ప్లే, RHI or right height indicator display, A scope, B scope or RHI display. ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిస్ప్లేస్. యూ జస్ట్ గో త్రూ దెమ్ విచ్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ సో ఫార్, అవన్నీ దాంట్లో ఉన్నాయా లేవనేటువంటిది మీరు చూడండి. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ యూజ్డ్ టు ఫైండ్ ఏ పర్టికులర్ డిస్టెన్స్, రేంజ్ కానీ ఎలివేషన్ కానీ అజ్ముతల్ కానీ వీటిని హారిజంటల్ గాను వర్టికల్ గాను ఒక్కొక్క దాంట్లో మనం డిస్ప్లే చేసుకుంటుంటాం. దెన్ డిస్ప్లే గురించి అయిపోయింది. కానీ మనకు డూప్లెక్సర్ ఉంది. డూప్లెక్సర్ ఏం చేస్తుంది అని అంటే రిసీవర్ని చూడండి. ఇక్కడ డూప్లెక్సర్ ఇస్ ద డివైస్. ఫస్ట్ పాయింట్, ఇట్ స్విచెస్ రాడార్ యాంటీనా టు ద ఈదర్ ట్రాన్స్మిటర్ ఆర్ రిసీవర్. సర్వ్స్ దీంతో పాటు డూప్లెక్సర్ ఇంకోటి ఏం చేస్తాడంటే రిసీవర్ని ప్రొటెక్షన్గా ఉపయోగపడుతుంది. చూడండి, సర్వ్స్ ది ప్రొటెక్ట్ ది రిసీవర్ ఫ్రమ్ ద బర్న్అవుట్స్ అండ్ డ్యామేజెస్. ఇది యాంటీనా, ఇది ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్. ఈ రెండిట్లో అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? యాంటీనాకి సిగ్నల్ పంపించిందని అనుకో, అప్పుడు ట్రాన్స్మిటర్ లాగా పనిచేయాలి. రిసీవర్కి సిగ్నల్ వచ్చిందని అనుకో, అప్పుడు రిసీవర్ లాగా పనిచేయాలి. అలా స్విచ్చింగ్ ఆపరేషన్ చేసేది ఈ డూప్లెక్సర్స్. ఇది ఇక్కడ ఉన్నది ఏటీఆర్, టీఆర్ ఇవన్నీ ఆ పర్పస్లు చేస్తున్నది. ఆ థియరీయే ఇక్కడ చెప్పుకున్నాను. ఏటీఆర్ అని అంటే యాంటీ ట్రాన్స్మిట్ రిసీవ్ స్విచ్, టీఆర్ మీన్స్ ట్రాన్స్మిటర్ రిసీవర్ స్విచ్. ఇది మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ గురించి అంటే డూప్లెక్సర్ ఏం చేయాలి, ఒకసారి ఏమో ట్రాన్స్మిటర్గా యాక్ట్ అవ్వాలి, ఒకసారి రిసీవర్గా యాక్ట్ అవ్వాలి. ఇది డూప్లెక్సర్స్ అండి. బ్యాలెన్స్డ్ డూప్లెక్సర్ అని ఒకటి ఉంది. ఇది బ్యాలెన్స్డ్ డూప్లెక్సర్ యొక్క స్ట్రక్చర్. ఒకటేమో ట్రాన్స్మిటర్ కండిషన్, ఇక్కడ రెండోదేమో రిసీవర్ కండిషన్. ఇక్కడ చూడండి, ఇది రిసీవర్, ఇది ట్రాన్స్మిటర్, ఇది యాంటీనా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పైన చూడండి ఏ ఫిగర్ ఏమని చెప్పాము, ట్రాన్స్మిటర్ కండిషన్ అని చెప్పాము. ట్రాన్స్మిటర్ కండిషన్ అన్నప్పుడు ఈ రెండు ఛానల్స్లో చూడండి బ్యాలెన్స్ డిటెక్టర్ కాబట్టి ఇక్కడ టూ ఉంటాయి, డ్యూయల్ ఐఆర్ ట్యూబ్స్. ఓకే, ట్రాన్స్మిటర్ ట్యూబ్స్. ఈ రెండిట్లో మనకి ఎనర్జీ మామూలుగా ఫామ్ అవుతుంటాయి, రెండిట్లోనూ ఫ్లో అవుతుంటుంది. మనం ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తామో ట్రాన్స్మిటర్ లాగా పనిచేయాలనుకోండి, ఇక్కడ పైన వచ్చి చూడండి, ఇక్కడ వేవ్స్ వచ్చి ట్రాన్స్మిటర్ వైపు వెళ్ళిపోతున్నాయి రెండు. చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోయింది, ఇటువైపు నుంచి ఇది ఇట్లా వెళ్ళిపోయింది. రిసీవర్ అని అనుకోండి, ఇటువైపు నుంచి ఇట్లా వచ్చి ఈ మార్గంలో రావాలి. రెండు మార్గాలు ఉన్నాయి కదా, ఈ మార్గంలో ఇలా వచ్చి ఇట్లా రిసీవర్కి వచ్చింది. ఇటువైపు నుంచి వచ్చింది అనుకో, ఒకవేళ ఇట్లా వచ్చింది, ఇట్లా వస్తుంది. ఇలా వస్తే దీన్ని బ్యాలెన్స్డ్ డూప్లెక్సర్ అంటారు. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్డ్ డూప్లెక్సర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది షార్ట్ స్లాట్ హైబ్రిడ్ జంక్షన్స్. ఇవన్నీ హైబ్రిడ్ జంక్షన్స్. Hybrid junctions just consist of two sections of waveguides joined along one of their narrow walls with a slot cut in common narrow wall to provide the coupling between these two. Short hybrid may be considered as the broadband directional coupler with coupling ratio of 3 dB.
ఓకే, అవి మీకు నేను చెప్పిన ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో ఎప్పుడు రిసీవర్ కనెక్ట్ అవుతుందో అదంతా ఇందులో ఉంది. సో నెక్స్ట్ అదే డయాగ్రామ్స్ ఇక్కడ పెట్టాము. ఇలా కాకుండా సర్క్యులేటర్ యాజ్ ఎ డూప్లెక్సర్ సర్క్యులేటర్ అండ్ రిసీవర్ ప్రొటెక్టర్ అంటే కొన్ని సర్క్యులేటర్స్ అని చెప్పి ఉన్నాయి. సో ఆ సర్క్యులేటర్స్ ఎందుకు ఉపయోగపడతాయి చూద్దాం. ద ఫెరెట్ సర్క్యులేటర్ ఈజ్ ద 3 or 4 arm device that can be in principle offer the separation of transmitter and receiver without need of the conventional duplexer configuration. Explain అంటే మనకు డూప్లెక్సర్ ఉంది కదా, వాటి యొక్క అవసరం లేకుండా సపరేట్ చేయొచ్చు. Circulator does not provide sufficient protection by itself. It requires the receiver protection like a duplexer. So the isolation between the transmitter and receiver ports of the and receiver port కి అంటే మనం సపరేట్ చేయాలి కదా, ట్రాన్స్మిటర్ రిసీవర్ని సపరేట్ చేస్తేనే కదా ఒక యాంటీనా గుండా మనం కమ్యూనికేట్ అవ్వగలం. సో రిసీవర్ పోర్ట్స్ సర్క్యులేటర్ is seldom sufficient to protect the receiver from the damage. However, it is not isolation between the transmitter and receiver ports. It usually determines the amount of transmitter power at the receiver and the impedance match at the antenna which reflects the transmitter back into the receiver. ఇక్కడ చూడండి వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు ఇక్కడ. ఈ సర్క్యులేటర్ చూడడానికి ఎలా ఉంటుందో ఈ డయాగ్రామ్ మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి ట్రాన్స్మిటర్ సర్క్యులేటర్ యాంటెనా సర్క్యులేటర్ ఇవి. సో ఈ టీఆర్ ట్యూబ్ ఇది చూడండి, ఇది కనెక్ట్ చేస్తుంది ఎప్పుడు ట్రాన్స్మిటర్గా యాక్ట్ అవ్వాలి ఎప్పుడు రిసీవర్గా యాక్ట్ అవ్వాలి అనేటువంటిది. ఇది సర్క్యులేటర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు కాన్సెప్ట్స్ అంటే ట్రాన్స్మిటర్ రిసీవర్గా ఎలా పని చేయించాలి అనడానికి 2 కాన్సెప్ట్స్, డూప్లెక్సర్ ఒకటి, ట్రాన్స్మిటర్ ఒకటి. డూప్లెక్సర్లో ఏమో హైబ్రిడ్ జంక్షన్స్ వాడతాము, ఇక్కడ హైబ్రిడ్ జంక్షన్ లేదంటే సర్క్యులేటర్ను ఉపయోగిస్తాము. డిస్ప్లేస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిస్ప్లేస్, ఒకటి హారిజాంటల్ ఇన్ఫర్మేషన్ వర్టికల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, ఒకటేమో రేంజ్ కావచ్చు ఎలివేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు, అవి డిస్ప్లే చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ చూసాం. ఇప్పుడు డిస్ప్లేస్ అయిపోయిన తర్వాత రిసీవర్స్లో ఎవరు ఉంటారు, రిసీవర్స్లో డిస్ప్లేస్ ఉంటాయి, డిస్ప్లే గురించి డిస్కస్ చేస్తాం. రిసీవర్స్లో డూప్లెక్సర్స్, బ్యాలెన్స్డ్ డూప్లెక్సరు, దాని తర్వాత సర్క్యులేటరు, ఇవన్నీ ఏం చేస్తాయంటే ట్రాన్స్మిటర్ రిసీవర్గా యాక్ట్ చేసుకోవడానికి పనిచేస్తాయి. ఈ రిసీవర్లు ఇది అయిపోయిన తర్వాత ఇంకెవరు అంటారంటే యాంటీనా. యాంటీనా ఇక్కడ ఏ టైప్ ఉపయోగిస్తామంటే పేజ్డ్ యాంటీనా అరే టైప్స్ వాడతాం. పేజ్డ్ అరే యాంటీనాస్ ఆర్ డైరెక్టివ్ యాంటీనాస్ మేడ్ అప్ ఆఫ్ ఇండివిజువల్ రేడియేటింగ్ యాంటీనాస్. అది ఇక్కడ పాయింట్. ఇండివిజువల్ మీన్స్ సపరేట్గా ఉంటాయి విత్ సపరేషన్ డిస్టెన్స్, అంటే ఎంతో కొంత డిస్టెన్స్ సపరేట్ చేస్తుంటాయి. అవి నేను చూపిస్తాను ఇప్పుడు మీకు డయాగ్రామ్లో. which generates the radiation pattern whose shape and direction determined by the relative pace and amplitude of the currents and individual elements. సో దీని నుంచి వచ్చే దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే by properly varying the relative paces it is possible to steer means మనం తిప్పచ్చు డైరెక్షన్ వాటిని, the direction of the radiation. And the radiating elements might be dipoles, openly ended waveguides, కట్స్, వేవ్ గైడ్స్ అండ్ అదర్ టైప్స్. ఇప్పుడు దీన్ని డయాగ్రామ్ రూపంలో చూద్దాం. పేజ్డ్ అరే యాంటీనాస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ పేజ్డ్ అరే యాంటీనాస్ గురించి చెప్పినాం. దీంట్లో మళ్ళీ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఎలా ఉంటాయి. లీనియర్ అరే కన్సిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అరేంజ్డ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ 1 dimension. లీనియర్ అరే జనరేట్స్ ఫ్యాన్ బీమ్ రిలేషన్షిప్స్ సచ్ యాజ్ రేడియేటింగ్ ది పర్పెండిక్యులర్ టు ది అరేకి పర్పెండిక్యులర్గా రేడియేట్ చేస్తుంది. అంటే పర్పెండిక్యులర్ అంటే తెలుసు కదా. when the radiation is at angle then other broad side radiation pattern is conical shaped beam అంటారు. అయితే linear array can act as a feed for parabolic cylindric antenna. అంటే వీటి గురించి అంటే ఫస్ట్ ఊరికే చెప్పినాము బేస్డ్ అరే యాంటెనాస్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. లీనియర్ అరే ఏంటి అనేది. సో ఈ లీనియర్ అరే అలాగే ప్లానార్ అరే అలాగే బ్రాడ్ సైడ్ అరే అలాగే ఎండ్ ఫైర్ అరే. ఈ ప్లానార్ అరే అంటే ఏంటి, ఏ ప్లానార్ అరే ఈజ్ 2-dimensional configuration of elements arranged to lie in plane. Planar array might be throughout of as a linear of arrays. 2-dimensional array planar array is the most commonly used for radar applications. It is fundamentally most versatile of all radars. Rectangular aperture can be produced fan shaped beam. A square or circular aperture produces the pencil beam.
A array can be made simultaneously generates many search or tracking beams with the same aperture. Broadside array ante enti? Broadside array is one in which direction of the maximum radiation is perpendicular or almost perpendicular to the line of array. Broadside linear array may be used where the broad coverage is in one plane and narrow beam width in orthogonal plane. End fire array types అంటే ఏంటి? End fire array has maximum radiation parallel to the array. అంటే parallel గా పంపిస్తుంది. అలా ఉంటాయి. ఈ end fire array is special case of linear array or planar array when the beam is directed along the arrays. End fire linear array not have been widely used in radar applications. They use limited to low or medium gains since end fire linear array antennas of high gain requires excessively long arrays. Small end fire arrays are sometimes used as a radiating elements of the broadside arrays if directive elements are required. Other types of array radar antennas. ఓకే, అవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఇట్లా డయాగ్రామ్ చూద్దాం. రేడియేషన్ ప్యాటర్న్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్, బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, అన్నీ చెప్పుకున్నాం. రేడియేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? రేడియేషన్ ప్యాటర్న్లో ఎన్ని ఎలిమెంట్లు? లీనియర్ అరే. లీనియర్ అరే ఎలా ఉన్నాయి చూడండి, ఇక్కడ పక్కన ఉన్నాయి చూడండి. ఈ పక్క ఇవన్నీ ఇన్కమింగ్ సిగ్నల్స్. ఇది ఒక యాంటీనా, ఇదొక యాంటీనా, ఇదొక యాంటీనా, ఇదొక యాంటీనా. ఈ డయాగ్రామ్ వేయాలి రేడియేషన్ ప్యాటర్న్స్కి. ఈ డయాగ్రామ్స్ వేయాలి. ఈ పక్కన రెండింటిని కలిపి ఇలా తీసుకొచ్చి ఇలా కలుపుకుంటాం. Elements are assumed to be isotropic points. Sources are radiating uniformly in all the directions with equal amplitude and pace. Equal amplitude pace తో చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, అవుట్పుట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ సమ్డ్ వయా లైన్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ గివ్ దిస్ అవుట్పుట్ వోల్టేజ్ ఏ. చూడండి, డిఫరెన్స్ ఇన్ ద పేస్ ఇన్ సిగ్నల్స్ అడ్జసెంట్ ఎలిమెంట్స్ xi equal to 2 pi of d by lambda sin theta. Theta is the direction of incoming radiation. మన యాంటీనాలో ఒక స్ట్రైట్గా పెట్టామని చెప్పేసి ఇన్కమింగ్ సిగ్నల్ స్ట్రైట్గా రాదు కదా, అది. సో ఈఏకి ఇది ఫార్ములా, సైన్ ఒమేగా టీ ప్లస్ సైన్ ఒమేగా టీ ప్లస్ సై ప్లస్ ఫేస్ షిఫ్ట్ అన్నాం కదా, సైన్ ఒమేగా టీ ప్లస్ 2 ఇట్లా ఫైనల్గా వెళ్ళిపోద్ది. సో ఈఏకి ఇంకొక ఫార్ములా కూడా రాయొచ్చు, ఇది. ఓకే, అంటే అంత వోల్టేజ్ ఎంత ఉంటుంది ఎలా ఎస్టిమేట్ చేస్తామని, అంటే సైన్సాయిడల్ రూపంలో వస్తుంది కదా. సో అలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సైన్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా విత్ ఫేస్ షిఫ్ట్ n-1 xi/2. ద సెకండ్ టర్మ్ రిప్రజెంట్ ది యాంప్లిట్యూడ్ ఫ్యాక్టర్ సైన్ ఆఫ్ n(xi/2) ఇంటూ డివైడెడ్ బై సైన్ ఆఫ్ xi/2. సో ఇంటెన్సిటీ ప్యాటర్న్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఈక్వేషన్ 2 ఏమవుతుంది, వాటిని సబ్స్టిట్యూట్ చేసినాం ఇట్లా, ఇది రేషియో వస్తుంది. సో ప్యాటర్న్ నల్స్ హ్యాస్ నల్స్ whenever the numerator becomes 0. ఓకే, అలా మనము వేరియస్ కండిషన్స్ చూడండి. ఇక్కడ రేడియేషన్ ప్యాటర్న్ ఈజ్ ఈక్వల్ టు ది నార్మలైజ్డ్ స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ ఆర్ ఇదిగో నార్మల్. ఇక్కడ చూడండి, ఈ ఆఫ్ స్క్వేర్ అంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడే సబ్మిట్ చేయాలి. చేసినప్పుడు ఇలా మారుతుంది. డైరెక్ట్ ఎలిమెంట్స్ ఆర్ యూజ్డ్ టు రిజల్ట్ అరే యాంటెన్నా రేడియేషన్ ఈజ్, ఇది ఈక్వేషన్. సో ఇక్కడ జీ ఆఫ్ థీటా ఈజ్ ద రేడియేషన్ ప్యాటర్న్ ఆఫ్ ద ఇండివిజువల్ ఎలిమెంట్స్. ఎస్టిమేట్ చేస్తున్నాం ఎంత ఉంటుంది ఇండివిజువల్ ఎలిమెంట్స్ది. రిజల్టెంట్ రేడియేషన్ ప్యాటర్న్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ జీఈ నాట్ ఆఫ్ థీటాస్ అండ్ ఫ్యాక్టర్ జీఏ ఆఫ్ థీటా. అంటే ప్రతి ఒక్క దాని యొక్క ప్రోడక్ట్లు అవుతాయి. జీ ఆఫ్ 0, జీ ఆఫ్ థీటా, అన్ని ప్రోడక్ట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఈఏకి సంబంధించింది ఈఏకి సంబంధించింది, అంటే అరే ఫ్యాక్టరు, ఎలిమెంట్స్కి సంబంధించిన ఫ్యాక్టరు. ఈ విధంగా మనం ఎస్టిమేట్ చేస్తాం. ఏ కేసులో రేడియేషన్ ప్యాటర్న్ అంటే పక్కన రెండు ఉండి అలా సమ అవుతాయి. ఇలా కాకుండా సో దాంట్లో నుంచి ఇంకా ముందుకెళ్తాం. ఇక్కడ చూడండి, ఇన్ టూ డైమెన్షనల్ రెక్టాంగులర్ ప్లానర్ అరే radiation pattern may be sometimes written as the product of radiation patterns, two planes which principal axis antenna. If the radiation pattern antenna
in two principal planes, g1 of theta e, g2 of theta e, and two-dimensional antenna pattern is. టూ డైమెన్షనల్ ఉన్న యాంటెన్నా ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ప్రోడక్ట్ లాగా ఉంటుంది, g1 ఆఫ్ theta e, g2 ఆఫ్ theta e. రెండు వచ్చినాయి కాబట్టి ఇక్కడ రెండు సపరేట్గా వస్తుంది ముందు ఈక్వేషన్. ఇది దేనికి సంబంధించిన కాన్సెప్ట్? రేడియేషన్ ప్యాటర్న్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇక్కడతో ఎండ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? బీమ్ స్టీరింగ్ పేజ్డ్ అరే ప్యాటర్న్స్. అంటే ఏంటి? బీమ్ ఆఫ్ array antenna may be steered rapidly in the space without moving large mechanical masses, properly varying the pace of signals with each element. ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ చెప్పుకున్నవి ఏంటి? ముందు కాన్సెప్ట్లో ఆ రేడియేషన్ ప్యాటర్న్ స్ట్రైట్గా ఉంటాయి, అవి యాంటెనాస్ మూవ్ అవ్వు. కానీ ఇక్కడ ఏమవుతుంది? అంటే బీమ్ అనేటువంటి దాన్ని మనం తిప్పుతాం. కన్సిడర్ అరే ఆఫ్ ఈక్వల్లీ స్పేస్డ్ ఎలిమెంట్స్. స్పేసింగ్ బిట్వీన్ అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఈస్ ది, అంటే రెండు అరేస్ పక్కన ఉన్న యాంటెనాస్ సపరేట్గా ఉంటాయి. సిగ్నల్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి ఈక్వల్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ సేమ్గా ఉంటుంది. ఇఫ్ ద సేమ్ పేజ్ ఈజ్ అప్లైడ్ టు ఆల్ ది ఎలిమెంట్స్, రిలేటివ్ ఫేజ్ బిట్వీన్ ది అడ్జసెంట్ సెల్స్ ఈజ్ 0. అన్ని సేమ్ ఫేజ్లో ఉంటే 0 ఉంటుంది. అండ్ ద పొజిషన్ ఆఫ్ మెయిన్ బీమ్ విల్ బి బ్రాడ్ సైడ్ టు బి అరే అట్ యాంగిల్ theta ఈక్వల్ టు 0. Main beam will be point in the direction of the another broad side of relative phase difference between the elements is other than 0. Direction of main beam is at angle theta naught. The phase difference pi equal to 2 pi d by delta sin theta. Each phase element is therefore theta c plus m theta, pi, where m equal to 0 and 0 నుంచి n-1 వరకు ఉంటుంది. పై సి ఈజ్ ద కాన్స్టెంట్ పేజ్ అప్లైడ్ టు ఆల్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ మనం యాంటెనాని బీమ్ని తిప్పుతాం, అప్పుడు g ఆఫ్ theta ఎంత అవుతుంది? నార్మలైజ్డ్ రేడియేషన్ ప్యాటర్న్, ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది అడ్జసెంట్ సెల్ ఈజ్ psi. ముందు ఆల్రెడీ ఉన్న ఈక్వేషన్ అలాగే మార్చాము, ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి sin theta మైనస్ sin theta నాట్ అనేటువంటివి వచ్చాయి. sin theta ఈక్వల్ టు sin theta నాట్. మీకు చెప్పిన కాన్సెప్ట్కి సంబంధించి ఇదిగోండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది కదా, యాంటెనా బీమ్ని మనం తిప్పుతాం, దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇది వేయాలి. ఏ కాన్సెప్ట్కి? బీమ్ స్టీరింగ్ పేజ్డ్ అరే కాన్సెప్ట్స్కి. సో దానికి సంబంధించిన ఈక్వేషన్స్ ఇవేంటి? యూజింగ్ argument similar to the non-scanning array described previously, gating lobes appear at theta g whenever the denominator is 0. అప్పుడు ఇలా జరుగుతుంది ఈక్వేషన్. ఓకే, లాంబ్డా డి. సో డి ఈక్వల్ టు లాంబ్డా బై 2 ఇక్కడ. దిస్ ఇస్ అబౌట్ ది బీమ్ స్టీరింగ్ పేజ్డ్ అరే యాంటెనాస్. అంటే ఇక్కడ కోర్ కాన్సెప్ట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ సపరేట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి సిగ్నల్స్ ఇలా తీసుకొచ్చి కలుపుతాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బీమ్ని నేను బీమ్ యాక్సెస్ని తిప్పగలుగుతాను, అందుకు స్టీరింగ్ అని చెప్పినాను. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ బీమ్ విడ్త్ విత్ స్టీరింగ్ యాంగిల్. బీమ్ విడ్త్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. అప్పుడు చేసినప్పుడు ఈక్వేషన్స్ ఇవి. సో హాఫ్ పవర్ బీమ్ విడ్త్ ఇన్ ద సేమ్ ప్లేన్ ఆఫ్ స్కాన్ ఇంక్రీజెస్ యాజ్ ద బీమ్ ఈజ్ స్కాన్డ్ ఆఫ్ broadside direction. Beam width is approximately inversely proportional to cos theta naught, where theta naught is the angle measured from the normal to the angle at a tangential. This may be proved by assuming that the sign is in denominator of g naught is discussed earlier, okay, replaced by its argument, so that the radiation pattern of the form sin square u divided by u square, where u is n pi into d by lambda sin theta minus theta naught. U square sin square u divided by u square is the antenna pattern is reduced to of its maximum value when u equal to plus or minus 0.44 pi, denoted by the by theta plus angle corresponding to the half power input point. When theta is greater than theta naught and theta minus అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మైనస్ అయినప్పుడు ఏంటి, పాజిటివ్ అయినప్పుడు ఏంటి? theta minus theta sin theta naught, the term expressed for you can rewrite
ఇలా రాయొచ్చు దీన్ని. ఇది ఒక ఫార్ములా ఉంది, ట్రిగనోమెట్రిక్ ఫార్ములా. దాని ప్రకారం ఇలా రాసి సెకండ్ టర్మ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ ఈజ్ నెగ్లెక్టెడ్ వెన్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు వెరీ స్మాల్. అప్పుడు స్మాల్ నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ ఇలా మారుతుంది. సో బై యూజింగ్ అప్రాక్సిమేషన్ యాంగిల్ కరస్పాండింగ్ టు 3 dB వీ కెన్ ఎస్టిమేట్ లైక్ దిస్. ఇవి గుర్తుపెట్టుకొని రాసేసింది. అలా రాసే ఇప్పుడు ఇక్కడ కొన్ని పాయింట్స్ అంటే బీమ్ విడ్త్ అండ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ది స్కాన్డ్ బీమ్ అంటే ఎలా ఇవి చూడండి డిఫరెంట్ పొజిషన్స్ నుంచి ఎలా ఎస్టిమేట్ చేస్తాం. ఇక్కడ చూడండి కాస్ పై ఆల్ఫా, ఇక్కడ కాస్ ఆల్ఫా ఎక్స్, ఇది వై. అప్పుడు ఎలా ఈ షేప్ మారుతుంది అనేటువంటిది డయాగ్రామాటిక్గా ఇక్కడ రిప్రజెంట్ చేసినాం. యాంటెన్నా రేడియేషన్ ప్యాటర్న్స్ is plotted in spherical coordinates and the function of two directions, cosines alpha cos alpha y. Okay, the radiation vector specifying the point of observation. ఇలా డిఫరెంట్ యాంగిల్స్ అయినప్పుడు ఏమవుతుంది అనేటువంటిది క్లియర్గా చూపించాం. ఎప్పుడు జీరో అవుతుంది, ఎట్లా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పెరుగుతూ వస్తుంది, మొత్తం ఇక్కడ డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేసాం. అప్లికేషన్స్ వచ్చి అప్లికేషన్స్ ఆఫ్ ఫేజ్డ్ అరే, శాటిలైట్ సర్విలెన్స్, బెలిస్టిక్ మిజైల్స్, ఎయిర్ డిఫెన్స్, ఇవన్నీ అన్నమాట. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఫేజ్ అరే యాంటీనాస్ ఇవి ఎందుకు ఉపయోగిస్తామనంటే ఇనర్షియలెస్ ర్యాపిడ్ బీమ్ స్టీరింగ్కి, మల్టిపుల్ అండ్ ఇండిపెండెంట్ బీము, పొటెన్షియల్ ఫర్ లార్జ్ పీక్ ఆర్ యావరేజ్ పవర్స్, అలాగే కంట్రోల్ ఆఫ్ రేడియేషన్ ప్యాటర్న్, గ్రేస్ఫుల్ డిగ్రేడేషన్, కన్వీనియంట్ అపార్చర్ షేప్ కోసం. ఓకే అంటే ఏంటి, షేప్ ఆఫ్ ద అరే పర్మిట్స్ ది ఫ్లష్ మౌంటింగ్ ఆన్ ది ఇట్ కెన్ బి స్ట్రెంగ్థెన్ టు రెసిస్ట్ ద బ్లాస్ట్స్. అలాగే ఎలక్ట్రానిక్ బీమ్ స్టెబిలైజేషన్ వీటిలో కూడా ఉపయోగిస్తాము. లిమిటేషన్స్ ఆఫ్ ఫేజ్డ్ అరే ఏంటి, మేజర్ లిమిటేషన్ ఆఫ్ దట్ హ్యాస్ limited widespread of use of conventional phased array in radar, it's a high cost. Okay, maintenance చేయాలి, ఇది ఇంకొక డిసడ్వాంటేజ్. సో when planar array is electronically scanned, the change of mutual coupling and companies change in beam position makes maintenance of the side lobes more difficult. ఇవన్నీ లిమిటేషన్స్. సిరీస్ వర్సెస్ ప్యారలల్ ఫీడ్స్. ఈ సిరీస్ వర్సెస్ ప్యారలల్ ఫీడ్స్ ఎలా దొరుకుతాయి, ఇదిగోండి ఆల్రెడీ మనము సిరీస్ వర్సెస్ ప్యారలల్, ఇవి ప్యారలల్ ఫీడ్. ఇక్కడ చూడు, ఇక్కడ ఒక యాంటెనా, ఇక్కడ ఒక యాంటెనా ఉంది, ఇక్కడ ఒక యాంటెనా, ఇక్కడ ఉంది. ఈ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ ప్యారలల్గా కలిపినాం, దీన్ని ప్యారలల్ ఫీడ్ అంటారు. సో దీనివల్ల యూజ్ ఏంటనేది ఇక్కడ చదవండి. అలాగే ఇది సిరీస్ ఫీడ్, ఇక్కడ చూడండి సిరీస్లో కనెక్ట్ చేసినాం, ఇదేమో ఫీడ్ ఫ్రమ్ ది వన్ ఎండ్, ఈ ఫీడ్ ఫ్రమ్ ది సెంటర్ నుంచి ఇలా ఫీడ్ చేస్తాం. ఇవన్నీ క్యాస్కేడెడ్ ఆర్ సిరీస్ అంటారు. సో ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి జరుగుతుంది, అది రాసాం చూడండి. పేజ్ రిలేషన్షిప్ బిట్వీన్ అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ అరే కెన్ బి అబ్టైన్డ్ ఎయిదర్ ఇన్ సిరీస్ ఫీడ్ ఆర్ ప్యారలల్ ఫీడ్. ఇన్ సిరీస్ ఫీడ్ arrangement energy may be transmitted from one end to another line or it may be fed from the center. Adjacent cells are connected in phase shift with phase phi. In parallel fed energy to be radiated individually between the elements by the lower spectrum. అవి ఇక్కడ అనమాట, ఇక్కడ ఇండివిజువల్గా జరుగుతుంది, ఇక్కడ స్టేజ్ బై స్టేజ్ వెళ్తుంది అనమాట. అండ్ ఫైనల్ కాన్సెప్ట్ ఇన్ దిస్ రోడమ్స్ ఆర్ రాడమ్స్. సో రాడమ్స్ అంటే ఏంటనంటే, సో ఇట్ ఈస్ ది derived word from the radar and dome. Dome is the protecting element. So అదే రాసాం చూడండి, dome structures, radome structures are enclosures designed to protect the antenna associated with the electronics from the surrounding environment, elements such as rain, snow, UV light, ఇవన్నీ అన్నమాట. సో ఇవన్నీ ఎక్కడెక్కడ అంటే ప్రొటెక్షన్ చేయడం కోసం ఇలా ఉపయోగిస్తాము. అవి వాటి ఎఫెక్ట్స్ ఏంటి, ప్రొటెక్షన్ సెల్స్ ఎన్హాన్సెస్ ది పాయింటింగ్ అక్యురసీ ఆఫ్ ది యాంటీనా సిస్టమ్స్, ఆఫ్సెట్టింగ్ ది నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ యూవీ డిగ్రేడేషన్, విండ్ లోడ్, బిల్టప్ ఆఫ్ స్నో అండ్ ఐస్ ఎక్సెట్రా. ఇది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వీటిని రాడమ్స్ అంటారు. ఇవి ప్రొటెక్టింగ్ స్ట్రక్చర్ ఫర్ ది యాంటీనాస్. అండ్ different types of radomes. Type 1 suitable for low frequency.
Type 2, design for directional guide with directional specification. Type 3, suitable for narrow and application operational width of 10%. So support multiple frequency bands, 2 or more. That's type 4. Application for operational bandwidth within the range of this much. Type 6, provides an operational bandwidth exceeding this much, 0.667 GHz. ఇవి టైప్స్. సో అలా కావాలంటే ఆర్కిటెక్చర్ ఫీచర్, రోడమ్స్ కెన్ ఆల్సో బీ క్లాసిఫైడ్ బై వాల్ ఆర్కిటెక్చర్స్. ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని సాలిడ్ వాల్ అంటే ఏంటి, ఆఫ్ వేవ్ లెంత్ మేడ్ ఫర్ డైఎలక్ట్రిక్ మెటీరియల్, థిన్ వాల్వ్, అలాగే మల్టీ లేయర్ వాల్, అదర్ డిజైన్స్ అనమాట. సో ఈ మల్టీ లేయర్ వాల్ అంటే ఏంటి, దీస్ రాడమ్స్ ఫీచర్స్ ది మినిమం ఆఫ్ 5 డైఎలక్ట్రిక్ లేయర్స్, number of high density layers is odd while number of coarse layer is even. Broad frequency performance improves the each added layer. Other designs ante empty. This category includes the remaining wall construction designs such as sandwich models. Sandwich ante okadani paina okati untayi, becoming the high density core, 2 skins made for the low density material. ఇవి ఆర్కిటెక్చరల్ బేస్ చేసుకోవడానికి ఆల్రెడీ అంటే ఆపరేషన్ అంటే ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకున్నట్టు క్లాసిఫికేషన్ చూసాం. హౌ రేడమ్ వర్క్స్. రేడమ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ది మెటీరియల్స్ హ్యావింగ్ నో ఇంటర్ఫరెన్స్ విత్ ది రేడియో వేవ్స్ సెంట్ అండ్ రిసీవ్డ్ బై ది యాంటెన్నా. ఓకే, అండ్ దే అపియర్ యాజ్ ద ఎయిర్క్రాఫ్ట్ నోస్ cone అంటే ఎయిర్క్రాఫ్ట్ లాగా చూడడానికి ఉంటుంది, యాజ్ కవరింగ్ ఆన్ ది టు ప్రొటెక్ట్ ది యాంటెనాస్ అండ్ ప్రొవైడ్ ది స్ట్రీమ్లైన్డ్ ప్రొఫైల్ బై రిడ్యూసింగ్ ది ఏరోడైనమిక్ డ్రాగ్. అంటే ఏరోడైనమిక్ డ్రాగ్స్ ఇలాంటివి ఉంటాయి. స్టేషనరీ యాంటెనాస్ ఆర్ ఆల్సో సబ్జెక్టెడ్ టు ది ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ కాస్డ్ బై ది ఐస్ బిల్డప్ అఫెక్టింగ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిటర్, పాసిబుల్లీ కాజింగ్ ఇట్ టు ది ఓవర్ హీట్. రేడమ్ ప్రివెంట్స్ దిస్ బై కవరింగ్ ది యాంటెనా విత్ రిజిడ్ waterproof materials such as fiberglass ఇలా ఉంటాయి. సో radar dishes are enclosed by large dome shaped structures. They are shielded rotational equipment and electronics and supply heat to avoid the ice and snow. So radome geometry has a profound effect on the antenna transmission properties. Certain geographical patterns generates the scattering error at particular frequencies. Radomes with multi-planal or quasi-random panel configure prevents the scattering errors across the panels. ఇలా డిఫరెంట్ పర్పసెస్ ఉంటాయి. అవన్నీ ఒకసారి మీరు ఈ థియరీ కాన్సెప్ట్ చూసినట్లయితే అర్థమవుతుంది. అండ్ ఫైనలీ ఎక్కడెక్కడ ఈ రాడమ్స్ని ఉపయోగిస్తామంటే వెదర్ రాడార్స్, నేవిగేషన్, maritime communications, surveillance, satellite communications, coastal surveillance, military and civil radar, microwave and broadcast equipment. ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ అప్లికేషన్స్. నేను అంటే కొంచెము స్లైడ్ పైన ఇన్ఫర్మేషన్ పెట్టి ప్రిసైజ్డ్గా అన్ని కాన్సెప్ట్స్ని కొంచెం బ్రీఫ్ అవుట్ చేద్దామని మెయిన్ ఇంటెన్షన్. అండ్ అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. సెలెక్టింగ్ ది radomes. Radomes performance varies depending upon the type and individual characteristics of specific radome structure. To select radome, first investigate the model design for the intended purpose. Multiple factors must be considered such as the environmental characteristics of placement zone, frequency of use, antenna transmission properties, power availability, maintenance costs. Measure of the standard radomes models are adequate for the high power and low frequency purposes. However, site using specialized equipment such as Doppler radar or 3D surveillance radar rely on the modern air-dome technology to avoid the frequency attenuation. Specifications and standards. Government and commercial standards apply to the construction and testing use of the radomes. Agencies and organizations maintaining the standards and the specifications includes US military గానీ ఫెడరల్ అండ్ కమర్షియల్ అంటే ASTM, ASM ఇవన్నీ ఏజెన్సీస్ అంటే కంపెనీస్ లాంటివి. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇట్లా ఎలా డిజైన్ చేయాలని. దిస్ ఈస్ అబౌట్ ది 3 యూనిట్స్. ట్రాకింగ్ రాడార్స్, ఓకే, ఆ నాయిస్ రీజియన్లో ఎలా దాని అనాలిసిస్ అనేటువంటిది, అండ్ ఫైనల్గా డిస్ప్లేస్ ఆర్ రిసీవర్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీ. ఇది మీకు కొంతవరకు హెల్ప్ అవుతుంది.
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో